విచ్ ఈస్ ఏ కోర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అంటే ప్రతి స్టూడెంట్ కూడా ఈ కోర్స్ చేయాల్సిన ఖచ్చితమైన వి షుడ్ డూ ఇట్ అమ్మా. అంటే ఈ వేదిక్ మ్యాథ్స్ కోర్స్ మనం ఖచ్చితంగా చేయాలి, ఏ స్టూడెంట్ అయినా. ఎందుకంటే దీంతోనే కంప్లీట్ లైఫ్ ఉందని నాకు ఈ మధ్య రీసెంట్గా ఒక 15 days బ్యాక్ ఒక తాతగారు వల్ల తెలిసింది నాకు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వేదిక్ మ్యాథ్స్ అంటే అది ఒక కోర్సు, దానివల్ల పిల్లలకి మ్యాథ్స్ అంటే భయం పోతుంది అని ఆ థాట్తోనే నేను టీచ్ చేస్తూ ఉన్నాను. కానీ మెల్లమెల్లగా దాని గురించి రీసెర్చ్ చేస్తూ వెళ్తూ ఉండగా బ్రహ్మగుప్తుడు బ్రహ్మగుప్తుడని మన మొట్టమొదటి మ్యాథమెటిషియన్. ఓకే, ఈయన వేదిక్ మ్యాథ్స్ కర్త, సృష్టికర్త అని తెలిసింది. ఆ తర్వాత బాలకృష్ణ త్రితాజీ గారు ఆయన రాశారు, మరి మన వరకు రీచ్ అయ్యేలాగా చేశారు. న్యూటన్ కన్నా ముందు అంటే మ్యాథమెటిక్స్లో మనము ప్రతి టెంపుల్ వేదిక్ మ్యాథ్స్ బేస్ చేసుకొని టెంపుల్స్ కట్టారని కూడా నాకు ఈ మధ్య తెలిసింది. అంటే మనం ఆ కాలంలో కూడా అంత నీట్గా మనము ఎలా ఒక శిలని అంత నీట్గా ఎలా షేప్అవుట్ చేయగలిగాం, అంత షేన్ ఎలా చేయగలిగాం, ఇలా మోడర్న్ టెక్నాలజీ లేకుండా అంత బాగా మనం ఎలా చేయగలిగాం అనే విషయం కూడా నాకు ఈ వేదిక్ మ్యాథ్సే బేస్ అని తెలిసింది. అండ్ కొన్ని టెంపుల్స్కు వెళ్తే టెంపుల్స్లో కూడా రీసెర్చ్ చేశాము బేస్డ్ ఆన్ ది డేటా. మా టీం చేస్తే అక్కడ ఏంటంటే కొంతమంది కొన్ని బొమ్మల దగ్గర ఒక బ్యాగ్ ఉంది మెడలో. సో బ్యాగ్లో ఏముందంటే ఒక కొలబద్ద, ఒక స్టిక్ లాగా ఉంది, లైక్ ఇలా కొన్ని టూల్స్ ఉన్నాయి, మ్యాథమెటిక్ టూల్స్. సో అవి కూడా మాకు ఒక ఆశ్చర్యాన్ని కలిగించాయి. అంటే అప్పుడే మనకు ద బెస్ట్ మ్యాథమెటిక్స్ మనకు ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే తర్వాత ఆ రీసెర్చ్ కంటిన్యూ అయిపోయిన తర్వాత మాకేం తెలిసిందంటే ఎడ్యుకేషన్ సిస్టమే కంప్లీట్గా మనం ఫాలో అయ్యేది విచ్ ఈజ్ ఏ బై హార్టింగ్ థింగ్. మనం ఫాలో అయ్యే ప్రొసీజర్స్ అన్నీ ఒక ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ పెట్టేసి మనకు ఆ ఎడ్యుకేషన్ క్రియేట్ చేసినారు బ్రిటిషర్స్ టు మేక్ అస్ స్లేవ్స్ టు దెమ్. చేయడానికే మనకు ఒక ఒక కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ని సృష్టించినారు. అది కూడా ఎలా జరిగిందంటే వాళ్ళు ఎప్పుడైతే ఒక్కొక్క దేశాన్ని వాళ్ళ కంట్రోల్కి తెచ్చుకుంటూ వస్తూ ఇండియాలోకి ఎప్పుడు ఎంటర్ అయినారో ఆ ఇండియాలో మనల్ని స్లేవ్స్ చేయాలంటే కనుక చాలా కష్టమైందంట వాళ్ళకి. ఒక ఆయన పెద్ద స్కాలర్ రీసెర్చ్ చేసినాడంట మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, మనకున్న వేదాలు, సారాలు, వాటి యొక్క విలువలు అవన్నీ చూస్తే వాటి వల్ల మనకు వచ్చిన జ్ఞానం, మనం ఫాలో అయ్యే కల్చర్, మనం తినే తిండి, మనం పోషించే ఆవు, దాని నుంచి ఆవు నుంచి మనకు వచ్చే శక్తి, ఎనర్జీ, ఇవన్నీ చూసి వీళ్ళని మనము బానిసలుగా చెయ్యాలంటే ముందు వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని, వాళ్ళ కల్చర్ని వాళ్ళకు దూరం చేయాలి అనే ఉద్దేశంతోనే మనకు ఫస్ట్ ఒక బుక్ మెంటాలిటీ, అంటే ఓన్లీ ఆ బుక్లో ఏముందో అదే చదువు, అది తప్ప, అంటే అదే కరెక్ట్, అది తప్ప వేరేదేం లేదు అనే విధంగా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని తయారు చేయడం జరిగింది. దానివల్ల మనం ఏమైపోయినామంటే ఓకే సార్ చెప్పిందే వేదం, ఆడుండేదే కథ, అక్కడ ఉంటే అంతకు మించి మనం వెళ్ళకూడదు, ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనకి ఇచ్చేసి మనల్ని బానిసలుగా చేయడానికి మనకున్న ఆవు దగ్గర నుంచి మనకు ఎన్నో శక్తులు, అంటే తన కొమ్ముల నుంచి ఆవుకి తన కొమ్ములకు సూర్య భగవానుడి వల్ల ఒక ఎనర్జీ వస్తుందంట. ఆ ఎనర్జీని అది తీసుకొని అది దాన్ని పాదాల ద్వారా భూమికి ఇస్తుందంట. ఆ భూమి నుంచి మనకు రీచ్ అవుతుందంట. ఎలా తల్లి పేగు నుంచి మనకెలా పిల్లలకి డేటా రీచ్ అవుతుందో అలా భూమాత నుంచి మనకి డేటా ట్రాన్స్ఫర్ అవుతుందంట. మరియు దాని యొక్క ఆవు మూత్రము, ఆవు పేడ వల్ల కూడా మనకు ఎటువంటి రోగాలు రాకుండా ఇమ్యూనిటీ పవర్ ఇచ్చేలాగా, చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియా, హార్మ్ చేసే బ్యాక్టీరియా అంతా చనిపోయేలాగా ఇలాంటి ఒక సిస్టమ్ ఉంటే ఆవు పాలు తాగడం వల్ల, ఆవు నెయ్యి, ఆ ఫుడ్ తినడం వల్ల మనకు లోపల ఉన్న మజ్జుతనం అనేది అయితే ఉందో అది పోయేదంట. యాక్టివ్గా బ్రెయిన్స్ ఉండేవంట. అంటే మనకు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్, రైట్ సైడ్ బ్రెయిన్ రెండు పనిచేసేవంట ప్రీవియస్ డేస్లో. బట్ ఈ గేదె పాలు మనకు అలవాటు చేసి, టీ ఇవన్నీ అలవాటు చేసి, గేదె పాలలో ఫస్ట్ టీ తయారు చేయడం, చాయ్ పత్తి అని మనకి ఇంట్రడ్యూస్ చేసి, అది ఆ టేస్ట్ మనకు అలవాటు చేసిన తర్వాత మనం ఆవు పాలతో అది చేసుకుంటే టేస్ట్ రాలేదంట. అది రాకుంటే అప్పుడు పోయి వీళ్ళని అడిగితే ఏంటిది మాకు ఆ టేస్ట్ రాలేదు ఇంట్లో చేసుకుంటే అంటే, లేదు మేము చేసేది గేదె పాలతో, అందులోనే టేస్ట్ వస్తుంది, ఇందులో రాదు అని చెప్పి మనకు మామూలుగా ప్రతి ఒక్కరి దగ్గర 10 ఆవులు 20 ఆవులు ఉండేవి. ఈ ప్రాసెస్ వచ్చిన తర్వాత 8 ఆవులు 2 గేదెలు అయినాయి.
ఆ టేస్ట్ పెరిగి రేట్లు పెరిగి బిజినెస్ ఇంక్రీజ్ అయిన కొద్దీ వ్యాపారం మనకు అలవాటు చేసిన తర్వాత 5 ఆవులు 5 గేదెలు అయినాయి. తర్వాత చివరిగా 0 ఆవులు 10 గేదెలు అయినాయి. ఈ ప్రాసెస్ ద్వారా మనకు మజ్జుతనాన్ని మన బ్రెయిన్ యాక్టివేటింగ్ సిస్టమ్‌ని ఆపేయడం జరిగింది. ఇలా అంటే రీసెర్చ్ చేస్తా వెళ్తా ఉంటే అది ఎన్ని విషయాలు తెలుస్తా వచ్చినాయంటే వేద గణితం మనం ఇప్పుడు నేర్చుకోబోయే కోర్స్ పేరు వేదిక్ మ్యాథ్స్. తెలుగులో వేద గణితం అంటారు. అంటే ఈ సంస్కృత వేద అంటే సంస్కృతంలో వద. వద అంటే దాని అర్థము పలుకు. అంటే వాట్ వి స్పీక్. అంటే గణితము అంటే అర్థము గణన అంటే క్యాలిక్యులేషన్ అండ్ జ్ఞానము అంటే నాలెడ్జ్. I hope everyone is clear with Telugu, right? If anybody have a problem, please raise your hand. If you don't understand Telugu, can you please raise your hand so that I can understand? I will teach entire class in Galaxy. Okay, and only one raised the hand. Galaxy J7 Prime. Any others? I hope no one. Yeah. Sorry, Galaxy J7 Prime. Will you please rename yourself? And I am sorry. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన విషయం ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకు కూడా అర్థం అవ్వాల్సిన విషయము. సో దట్ తెలుగులోనే చెప్తే దే విల్ ఫీల్ బెటర్. అదర్వైజ్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లమ్ టు మీ బికాస్ ఐఎమ్ టీచింగ్ టు 280 students. In that 280 students, I have 100 students from America. I can teach in English also, but I'm sorry, J Prime. I hope you understand. సో పిల్లలందరికీ కూడా మీ పేరెంట్స్ని కూడా పిలిచండి అమ్మా. మీతో పాటు మీ పేరెంట్స్ కూడా కూర్చోవాలి. ఎందుకంటే ఈరోజు సాటర్డే ఈవినింగ్ 6 దాటింది కాబట్టి వాళ్ళు కూడా కూర్చోవచ్చు, ఉండొచ్చు. ప్లీజ్ పేరెంట్స్ని కూడా పిలిచండి. సే ఎస్ఆర్ నో ఇన్ఛార్జ్లకు తెలియాలి కూడా, నాట్ ఓన్లీ రిగార్డింగ్ వేదిక్ మ్యాథ్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు పలుకు, ఓకే, అండ్ గణన ఇస్ నథింగ్ బట్ క్యాలిక్యులేషన్, జ్ఞానము. ఈ పలుకు అనేది ఏదైతే ఉందో, ఈ గణన అంటే మీనింగ్ ఏంటి? క్యాలిక్యులేషన్. మనం ఏదైనా ఒక కొత్త దాన్ని నేర్చుకోవాలా, తెలుసుకోవాలంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ ఏమిటి అని తెలిస్తేనే దాన్ని మనము క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తాం, అంతే కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 10 బాళ్ళు 10 యాపిల్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ అవి ఏమిటి అని తెలుసుకున్న తర్వాత యూ విల్ క్యాలిక్యులేట్ దేర్ ఆర్ 10 యాపిల్స్ అండ్ 10 బాల్స్. సో ఈ గణన అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది? జ్ఞానం వస్తుంది, అంతేనా? నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏమైనా రిపీట్ చేస్తే వాట్ విల్ గెట్ నాలెడ్జ్ ఆన్ ఇట్. అండర్స్టూడ్? సో ఈ గణితం అనే పదం ఎందుకు వచ్చిందంటే గణన మల్టిపుల్ టైమ్స్ చేసినప్పుడు వచ్చే నాలెడ్జ్ కలిపితేనే గణితం అవుతుంది. కనుక గణితము జ్ఞానము, గణన జ్ఞానము అది వెళ్ళి ఏమైపోయింది? గణితం అయిపోయింది. అండ్ వేద అంటే పలుకు. ఈ పలుకు ఏం నేర్పుతుందంటే, వేదగణితం మనకి ఏం నేర్పుతుందంటే, నువ్వు చేసిన క్యాలిక్యులేషన్ ఏదైతే కరెక్ట్ ఆన్సర్ వచ్చిందో 7 times 3 is 21 అని నీకు ఆన్సర్ ఎలా వచ్చిందో, ఈ ఆన్సర్ 7 times 3 ఎలా? చాలా మంది 7 times 3 అంటే ఇక్కడ ఏమనుకుంటారు? 7 3 సార్లు అనుకుంటారు. వి నీడ్ టు యాడ్ 7 3 times. ఎస్ ఆర్ నో? అంతేనా అమ్మా? చాట్లో ఒకసారి ఎస్ ఆర్ నో పెట్టండి. 7 times 3 మనం చదువుతూ ఉంటాం, 7 3 21, 7 3 జా 21 అని. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 7 3 జా 21 అంటే అర్థము 7 3 సార్లు కూడడం కాదు. 7 times 3 ఆ సెంటెన్స్ లోనే అర్థమవుతుందా? 7 times 3 అంటే 3ను 7 సార్లు కూడటం అని. అర్థమవుతుందా? చాలా మంది మనము తప్పుగా చదివి అర్థమవుతుందా? 7 times 3, 7 times 1 అంటే దాని అర్థము 7 సార్లు ఒకటి కూడితే 7 times 1 ఈక్వల్ టు 7. అర్థమైందా? 7 1 జా 7 అంటే 7 times 1 అని అర్థమైందా? 7 ఒకట్ల 7 అంటారు. 7 ఒకట్లు 7 ఒకట్లు, అంతేగాని ఒక 7 కాదు అక్కడ మనం చదివేది. సో ఈ విధమైన చదువు మనం చదువుతున్నాం అంటే మనకు అది ఎప్పటి నుంచో బట్టి కొట్టే విధానం వెళ్ళి వితౌట్ నాలెడ్జ్ వీఆర్ డూయింగ్. సో ఇక్కడ మీరు చూడండి 7 times 3 జా 21 అన్నారు అనుకోండి, ఎవరైనా 21 చెప్తారు. వేరే వాళ్ళు ఏమైనా మారుస్తారా? వచ్చిన ఆన్సర్ని మార్చి చెప్తారా? ఎవరైనా ఎనీ వన్ ఆఫ్ యూ మార్చి చెప్తారా? చెప్పారు కదా. ఎందుకంటే ఇది నిజం, సత్యం.
మనం ఒక గణన చేసినప్పుడు వచ్చిన జ్ఞానాన్ని అది సత్యవంతమైనది అంటే నిజమైనది దాన్ని మన నోటి నుంచి పలకటమే వేదగణితం. అంటే మన వేదగణితం చిన్నప్పటి నుంచే పిల్లలకి ఏం నేర్పిస్తోంది? నువ్వు పలికే ప్రతి పలుకు అది సత్యవంతమైనది మాత్రమే అయి ఉండాలి. అబద్ధం చెప్పకూడదు. అవసరం ఉన్నా లేకున్నా అబద్ధం చెప్పే సంస్కృతి ఇప్పుడు తయారైంది. ఏం హోంవర్క్ చేయలేదంటే, మేడం బుక్ మర్చిపోయినా మేడం. మేడం మా ఫ్రెండ్ బుక్ తీసుకుపోయినాడు మేడం. నాకు జ్వరం వచ్చింది మేడం. నోరు తెరిస్తే అవసరం ఉన్నా లేకున్నా అబద్ధం చెప్పే సంస్కృతిని పిల్లలకి పుట్టినప్పటి నుంచే, చిన్నప్పటి నుంచి మనము వ్యవస్థలో నేర్పిస్తున్నాం. దానివల్ల వాడు అవసరం ఉన్నా లేకున్నా ప్రోగ్రెస్ కార్డ్‌లో వాడే సంతకం పెట్టి తీసుకెళ్ళి టీచర్స్‌కి ఇస్తాడు. మన మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన చదువు, విద్యా విధానం ప్రతి ఒక్కటి చాలా విలువైనదండి. మనం మాట్లాడే ప్రతి పలుకు చాలా గొప్పది. ఆ పలుకుని మనం దూరం చేస్తూ, తెలుగును దూరం చేసి, ఇలా ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీతో పిల్లలు ఒక ఎథిక్స్, వాల్యూస్ లేకుండా పెరుగుతూ ఉండడం వల్లనే విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. సో, కనుక మన సంస్కృతిని తిరిగి మళ్ళీ భూమి గుండ్రంగా ఉంటుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడికే మళ్ళీ మొదలవుతుంది. కనుక ఆ మొదలు ఇప్పుడు కరోనా దయ వల్ల మొదలైంది. దేవుడు ఏమి ఇచ్చినాడంటే మళ్ళీ మీకు ఛాన్స్ ఇచ్చినాడు మనకు అందరికీ. మార్చుకోండి. విద్యా వ్యవస్థను మార్చుకోండి. మీ కుటుంబ వ్యవస్థను మార్చుకోండి. మీ పిల్లలకు మీకున్న మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను మార్చుకోండి. విద్యా వ్యవస్థను మార్చండి. బయట ఉన్న సొసైటీని మార్చండి. ముందు మీ కుటుంబంలో మార్పు చేయండి. పిల్లలతో టైమ్ స్పెండ్ చేయండి. ఇప్పుడు మీకు అర్థమైంటది మీ పిల్లలు ఎంత నాలెడ్జ్ ఉంది, ఫండమెంటల్స్ ఎంత ఉంది, ఏం చదువుతున్నారు, వాళ్ళకున్న అలవాట్లు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం నేర్చుకున్నారు అనేది ప్రతి విషయం ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులకు అర్థమైంది. ఎందుకు అర్థమైందంటే బికాస్ ఆఫ్ కరోనా. అందరూ తల్లిదండ్రులు అంతా పిల్లలతో కూర్చున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో తెలిసింది మీకు. టీచర్ ఎలా టీచ్ చేస్తున్నాడో తెలిసింది. ఎన్నో విషయాలు దేవుడు మనకు కరోనా వల్ల తెలియజేయడానికి ఈ కరోనాను సృష్టించినాడు. కరోనా ఈ కరోనా అనేది కొంతమందికి నెగెటివ్, కొంతమందికి పాజిటివ్. ఎవరికి నెగెటివ్ అంటే కరోనా అనుకునే వాళ్ళకి. నేనేం చెయ్యను, నేను ఇంతే, నేను కూరగాయలు అమ్ముకుంటాను, నేనేం చేయలేను, నేను నాశనం అయిపోయినాను అని నెగెటివ్ థింకింగ్ చేసుకునే వాళ్ళకి అందరికీ ఇది నెగెటివ్. ఏదో ఒకటి కరోనా, ఏదో ఒకటి చేయండిరా నాయన అని ఏదో ఒకటి చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఇది పాజిటివ్. అర్థమవుతుందా? దేవుడు ప్రతి విషయాన్ని నీ లైఫ్‌లో జరిగే ప్రతి ఇన్సిడెంట్‌కి, ప్రతి క్షణానికి దేర్ ఈస్ ఎ డెసిషన్ మేడ్ ఆల్రెడీ. అది నిర్ణయించబడినది. దాన్ని నువ్వు చెయ్యాలా, కష్టమైనా, నష్టమైనా. కనుక మనము రెండో కేటగిరీలో కరోనా ఏదో ఒకటి చేద్దాం. దెన్ వి విల్ లెర్న్ సంథింగ్ అండ్ వి విల్ క్రియేట్ అవర్ న్యూ లైఫ్. దేవుడు మన భూమి మీదకి పుట్టినందుకు మనకి ఏదో ఒక కారణం ఉంది ఇక్కడికి రావడానికి. సో, ఆ కారణం ఏంటో తెలుసుకోవాలంటే ముందు సెల్ఫ్ క్వెషనింగ్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీ లక్ష్యం ఏంటో మీకు తెలుస్తది. మనం రాంగ్ వేలో పోయినంత సేపు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మన కష్టాలన్నీ ఇస్తూ ఉంటాడు. రాంగ్ వేలో పోతున్నంత సేపు. విషయం ఏంటంటే మిమ్మల్ని ఈ రూట్‌లో పరిగెత్తమని దేవుడు మిమ్మల్ని సృష్టించినాడు. మీరేమో ఇట్ట పరిగెత్తన్నారు. అందుకు మిమ్మల్ని ఆపడానికి ఈయన హర్డిల్స్ క్రియేట్ చేస్తుంటాడు. కష్టాలు, బాధలు, గొడవలు, కొట్లాటలు అన్నీ. ఎప్పుడైతే మీరు ఈ దారిలో పరిగెత్తారో మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని ఆయన నడుస్తాడు. అర్థమైతుందా? సో, అది నా లైఫ్‌లో జరిగింది. అందుకే అందరికీ తెలియజేయాలని నేను ఈ జర్నీ మొదలుపెట్టాను. నేను 5 నెలల క్రితం అంటే బిఫోర్ కరోనా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌ని ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌ని ఎంటెక్ సీఎస్‌సి చేశాను. అండ్ పీహెచ్‌డీ చేస్తున్నాను పార్ట్ టైమ్ కేఎల్యూలో. ఇది నా లైఫ్. 8 ఇయర్స్ ఒక టీచింగ్ అసిస్టెంట్‌గా, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నేను 8 ఏళ్ల పాటు కాలేజ్‌లో పనిచేశాను. ఎప్పుడైతే ఈ కరోనా వచ్చిందో అప్పుడు ఈ ఖాళీగా అంటే అన్ని కాలేజెస్‌లో సిట్యుయేషన్ మీకు అందరికీ తెలుసు. సో, అందరిని అక్కడ పక్కన పెట్టేసినారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ టీచర్స్ అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు కూడా ఇంకా. ఇలాంటి సిట్యుయేషన్‌లో నేను వేదిక్ మ్యాథ్స్ మా ఇంట్లో బుక్ నాది నేను ఎప్పుడో కొన్న బుక్ అది. 2010లో కొన్న బుక్ ఇప్పటికి మోక్షం వచ్చింది దానికి. సో, ఆ బుక్ నేను 1 వీక్‌లో నాకు మ్యాథ్స్ అంటే ఇష్టంతో నేను అది కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి నేను ఒకటే నిర్ణయించుకున్నాను. అప్పుడు మొదటగా నేను వేసిన మొదటి స్టెప్ ఏంటంటే నేను మోటివేషనల్ స్పీకర్‌ని కూడా. నేను 120 గవర్నమెంట్ స్కూల్స్, కస్తూరిబాసు, గురుకులాసు వీటన్నిటికి మోటివేషనల్ సెషన్స్ తల్లిదండ్రుల విలువ, జీవితం విలువ, సమయం విలువ వీటన్నిటి గురించి చెప్పడానికి నేను సెషన్స్ మోర్ దాన్ 20,000 మంది విద్యార్థులకు రీచ్ అయ్యాను. 2010 నుంచి నా జర్నీ స్టార్ట్ చేస్తే. సో, ఈ జర్నీలో నాకు ఫీడ్‌బ్యాక్‌లో తెలిసిందేంటంటే మీకు ఏది కష్టం అని అడిగితే ఎవరిని అడిగినా కూడా వాట్ దే విల్ సే మ్యాథ్స్ ఈస్ టఫ్ ఫర్ మీ.
ఈ ఫియర్ పోగొట్టాలనే ఉద్దేశంతోనే నేను ఈ జర్నీ స్టార్ట్ చేశాను. 3 మెంబర్స్ 3 మెంబర్స్ స్టూడెంట్స్‌తో నేను స్టార్ట్ చేశాను వేదిక్ మ్యాథ్స్ కోచ్‌గా. వితిన్ 5 మంత్స్ నేను 180 మంది ఇండియన్స్ అండ్ 100 మంది అమెరికన్స్. ఒక పేరెంట్ ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో అమెరికా ఫ్రెండ్‌కి పరిచయం చేశారు. బికాజ్ ఐ డోంట్ హావ్ ఎనీ ఫ్రెండ్ ఇన్ అమెరికా. సో యూఎస్ఏలో పరిచయం చేస్తే అక్కడ నుంచి లైక్ కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, లైక్ సింగపూర్, మలేషియా ఇలా మల్టిపుల్ ప్లేసెస్‌లో నాకు స్టూడెంట్స్ ఓన్లీ త్రూ మౌత్ పబ్లిసిటీ ఆఫ్ ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఇది తప్ప నేనేం అడ్వర్టైజ్మెంట్ చేయలేదండి. ఎందుకు వాళ్ళు పబ్లిసిటీ చేసినారంటే దే ఫీల్ దట్ సంజు సార్ ఈస్ ట్రీటింగ్ అవర్ కిడ్స్ యాజ్ హిస్ ఓన్ కిడ్స్. తన పిల్లలకి ఏ నిర్ణయాలు అయితే తీసుకొని మంచి చేయాలనుకుంటాడో అలా ఆలోచించి ప్రతి నిర్ణయం తీసుకుంటున్నాడు. మరియు నేను వేదిక్ మ్యాథ్స్ కోర్సులో నాట్ ఓన్లీ ఇదొకటే కాదు, వేదిక్ మ్యాథ్స్ మాత్రమే చెప్పడం కాకుండా లాస్ట్ 10 నిమిషాలు ధర్మ సందేహం అనే ప్రోగ్రామ్ కూడా పెట్టానండి. ధర్మ సందేహం పిల్లలకు వచ్చిన లైఫ్లో వచ్చే ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా పేరెంట్స్ కూడా కూర్చుంటారు లాస్ట్ 10 మినిట్స్ వాళ్ళకి సంబంధించి లైఫ్లో. అంటే నేను పేరెంటింగ్ కూడా 2000 మంది విద్యార్థులకు పేరెంటింగ్ మీద కూడా నేను కోచింగ్ ట్రైనింగ్ ఇచ్చాను, సెషన్స్ ఇచ్చాను 2000 మంది పేరెంట్స్కి. సో దిస్ ఈజ్ మై జర్నీ. అండ్ ఇప్పుడు మనం రియల్ టాపిక్లోకి వెళ్దాం. కరెంట్ పోయింది కాబట్టి దేవుడు ఏం చెప్పినాడంటే ఇంకా ఇట్ ఈస్ టైమ్ టు గివ్ ది సెషన్ ఆన్ వేదిక్ మ్యాథ్స్ అని కరెంట్ పోగొట్టినాడు. సో నేను ముందుగా ప్లాన్గా వైఫైకి కనెక్ట్ చేయకుండా మొబైల్ డేటా కనెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఐ నో దిస్ డిస్టర్బెన్స్ విల్ కమ్ బికాస్ ఐ మీన్ ఏ రూరల్ ఏరియా. హైదరాబాద్కి ఒక 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఓకే, ఐ లవ్ యూ. సో మనం వేదిక్ మ్యాథ్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక ప్రాబ్లం ఇస్తున్నాను నేను మీకు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీకు ఎన్ని నిమిషాలు పడుతుందో అప్రాక్సిమేట్గా చార్ట్లో రెస్పాన్స్ ఇవ్వండి. చార్ట్కి వెళ్ళండి. చాట్కి వెళ్ళేసి అప్రాక్సిమేట్గా 5 నిమిషాల, 10 నిమిషాల, 8 నిమిషాల, ఎన్ని నిమిషాలు పడుతుంది ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. దీపక్ రెడ్డి, నువ్వు పొద్దున క్లాస్కి వచ్చినావు కదరా బంగారుకొండ. నువ్వు కాదురా, ఉండు. రామాయణం విన్నాక రాముడికి సీత ఏమవుతుంది అంటే ఎవరైనా చెప్తారు, నువ్వే కాదు. బీకామ్. ఓకే దీపక్. Yeah, 1 minute, 2 minutes. Some of will tell like 5 minutes, 4 minutes. Antena? Nice. 1 minute only. Dhanush Datta. Okay. Okay. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆన్సర్ ఇవ్వాలా. క్లాసులో కూర్చున్నాం తిన్నాం పోయినాం కాదు లైఫ్ అంటే. నువ్వు ప్రశ్నిస్తే నిన్ను ఐడెంటిఫై చేస్తారు 100 మంది. ఓకే వీడికి ఆ ధైర్యం ఉందని. అది నేర్చుకోండి. క్లాసులో కూర్చొని సార్ వచ్చి అన్మ్యూట్ చేసి అందరినీ మ్యూట్లో పెట్టేసి ఆయన చెప్పాల్సినంత వామిట్ చేసుకొని వెళ్ళిపోయి మీరేమో అమ్మయ్యా క్లాస్ అయిపోయిందిరా ఆయన తలకాయన పొద్దు అనుకొని ఈ లైఫ్ మానేయండి, ఆపండి. యూ హ్యావ్ పెయిడ్ ఫీజ్. మీకు ఆ హక్కు ఉంది అడగడానికి, అడగాలి. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్కి అయితే అడగండి, అడగలేరు ఎందుకంటే అందరినీ మ్యూట్లో పెట్టాము. చార్ట్ మాత్రం యూజ్ చేసుకోండి, లాస్ట్లో నేను చెప్తాను. సో ఆన్సర్ ఈజ్ 56777432. ఇదే ఆన్సర్. క్యాల్కులేటర్లో చెక్ చేసి చెప్పండి. ఎవరో ప్రసాద్ గారు ఆన్సర్ ఇచ్చారు, మీరు తప్పు చేసినారండి. యా కరెక్టేనా? ఇది క్యాల్కులేటర్లో చెక్ చేయండి. చేశారా? కరెక్టేనా? రెడీనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక క్వశ్చన్ అడుగుతాను. బ్రెయిన్ క్యాల్కులేటర్ 2 ఉన్నాయి. ఓకేనా? బ్రెయిన్ క్యాల్కులేటర్ ఉన్నాయి. ఎక్సెప్ట్ నా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు సైలెంట్గా ఉండండి, ఆన్సర్ ఇవ్వకండి. ఓకేనా? సో బ్రెయిన్ క్యాల్కులేటర్ అని 2 ఉన్నాయమ్మా. ఇదేమో మనం యూజ్ చేసే క్యాల్కులేటరు, ఇదేమో ఒక మిషన్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఫెయిర్గా ఆన్సర్ ఇవ్వండి. ఓకేనా? అబద్ధాలు చెప్పాకండి. సంజు సార్ కోసము కొంతమంది పిల్లలు ఏంటంటే సార్ క్వశ్చన్ అడిగితే కనుక ఆన్సర్ తెలియకుండా తెలుసు సార్ అంటారు అనమాట. సార్ మంచిగా అనుకుంటాడని. ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా మరియు కరెక్ట్గా బ్రెయిన్ ఆన్సర్ ఇస్తుందా, క్యాల్కులేటర్ కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుందా? ఫాస్ట్గా కరెక్ట్గా ఆన్సర్ కానీ అబద్ధం చెప్పినారంటే మీకు జీవితంలో పెళ్లి కాదు. అర్థమవుతుందా? క్యాల్కులేటర్ ఫాస్ట్గా కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుందా, బ్రెయిన్ ఫాస్ట్గా కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుందా?
మీరు అబద్ధాలు చెప్పినారనుకోండి బ్రెయిన్ అని, కొంతమంది బ్రెయిన్ అనేస్తే నేను ఇలా క్వశ్చన్ అడుగుతా, 328 ఇంటూ 432 చేయండి, నేను క్యాలిక్యులేటర్లో చేస్తాను. మీరు ఇప్పుడు ఉదిత్ని అడగాలి, ఉదిత్ నేను క్యాలిక్యులేటర్ తీసుకోమంటావా, ఈ క్వశ్చన్ అడుగుతా, ఎవరు ఫాస్ట్ చేస్తారు, నేను క్యాలిక్యులేటర్ చూసి ఆన్సర్ పెడతాను. మోస్ట్ ఆఫ్ దెమ్ హాస్ గివెన్ క్యాలిక్యులేటర్. ఎస్, సి అని పెట్టండి అమ్మా, బి సి, క్యాలిక్యులేటర్ అయితే సి, బ్రెయిన్ అయితే బి, టైప్ చేయడానికి కష్టమైన వాళ్ళు. వెరీ గుడ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ గివెన్ క్యాలిక్యులేటర్. ఎస్ ఆర్ నో? నిజం మాట్లాడుకుంటే ఇదే నిజం కదా. మనం ఇప్పుడు ఒక పని చేద్దాం, నేను ఇప్పుడు అందరూ క్యాలిక్యులేటర్ తీసుకోండి, ఐఎమ్ గివింగ్ యూ 1 minute టైం. అందరూ క్యాలిక్యులేటర్ తీసుకోండి. తీసుకున్నారా క్యాలిక్యులేటర్? అందరూ తీసుకుంటే ఎస్ ఆర్ నో పెట్టండి, ఎవరో ఒకరు ఎస్ పెట్టండి, క్యాలిక్యులేటర్ ఆన్ చేసి పెట్టండి అందరు, ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. రెడీ, ఎస్ అన్నారంటే ఇంకా ఒకరు ఎస్ అంటే అందరూ ఎస్ తీసుకుంటున్నా. నేను ఇప్పుడు ఒక ప్రాబ్లం రాస్తాను, ఆ ప్రాబ్లంని ఎవరు కూడా నేను స్టార్ట్ అన్న తర్వాతనే అందరూ స్టార్ట్ చేయాలి క్యాలిక్యులేటర్లో, నేను రాసేటప్పుడే రాసుకోవకండి. ఓకే, నేను ఫస్ట్ ప్రాబ్లం రాసిన తర్వాత నేను 1 2 3 స్టార్ట్ అంటాను, మీరు అక్కడ చేయండి, నేను ఇక్కడ చేస్తాను, సరేనా? మీరు క్యాలిక్యులేటర్తో చేయండి, నేను బ్రెయిన్తో చేస్తాను. రెడీ, 1 2 3, రెడీ, 1 2 3 స్టార్ట్ చేయండి. ఐ హావ్ గివెన్ ది ఆన్సర్ ఆల్రెడీ. ఇంకా టైప్ చేస్తున్నారా మీరు? 6 8 4 3 2 6 9 9 అనుకుంటా. నేను ఆన్సర్ ఇచ్చేసానమ్మా ఆల్రెడీ. కరెక్టో రాంగో చూడండి క్యాలిక్యులేటర్లో. కరెక్టా రాంగా నేను ఇచ్చింది? కొంతమంది క్యాలిక్యులేటర్ చిన్న క్యాలిక్యులేటర్స్ ఉంటాయి, వాళ్ళ దాంతో ఏమొచ్చి ఉంటుంది అంటే 6.8, అమ్మో నా వల్ల కాదు ఇంకా ఎక్స్పోనెన్షియల్ అని చెప్పేసి ఉంటుంది. అంతేనా? ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చి ఉండదు కొంతమందికి, పెద్ద పెద్ద క్యాలిక్యులేటర్లు అయితే వచ్చి ఉండొచ్చు. యా, అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఫాస్ట్గా క్యాలిక్యులేటర్ ఇస్తుందా బ్రెయిన్ ఇస్తుందా? ఎవరెవరైతే బ్రెయిన్ అని ఇచ్చినారో, నేను ఫెయిర్గా ఆన్సర్ ఇవ్వమన్నప్పుడు అందరం గెలిచినాం, మనం గెలిచినాం. యా, ఇట్ ఈస్ నాట్ ఏ ట్రిక్ అమ్మా, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒరిజినల్ మెథడ్. అదే యోగ్యశ్రీ ఒరిజినల్ మెథడే అది, అది ట్రిక్ కాదు. మన కర్మకాలం కర్మ కట్టి ఒరిజినల్ మెథడ్ని ట్రిక్ అని, వాళ్ళు తయారు చేసిన ఒక దరిద్రమైన మెథడ్ని మనం ఒరిజినల్ మెథడ్ అనుకొని మనం బ్రతుకుతా దాన్ని ఫాలో అవుతున్నాం. ఓకేనా? ఇట్ ఈస్ యాక్చువల్ ఒరిజినల్ మెథడే అది, నాట్ ఏ ట్రిక్. సరే, మీకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, అందరూ ఎందుకు క్యాలిక్యులేటర్ ఎక్కువ ఆన్సర్ ఇచ్చినారంటే, పుట్టినప్పటి నుంచి మన ప్రతి పనికి ఒక మెషిన్ మీదే డిపెండ్ అవ్వడం వల్ల. మనం క్లీన్ చేయాలంటే అది, లేదు బట్టలు ఉతకాలంటే వాషింగ్ మిషను, లేకపోతే అన్నం వండాలంటే రైస్ కుక్కరు. సో ప్రతి దానికి ఒక స్విచ్ వేస్తే చాలు పని అయిపోతుంది అని ఆ బద్ధకం అనేది చిన్నప్పటి నుంచి మనకు అలవాటు అయిపోయి క్యాలిక్యులేటర్ మీదే డిపెండ్ అయ్యి, హ్యూమన్ క్యాలిక్యులేటర్ 100 కంప్యూటర్స్ కన్నా ఫాస్ట్, 10 IBM సర్వర్స్ కన్నా ఫాస్ట్గా సాల్వ్ చేయగలదు అనే విషయం మనము మర్చిపోయినాం. హ్యూమన్ క్యాలిక్యులేటర్, శకుంతలాదేవి గారు, రామానుజం గారు, RS అగర్వాల్ గారు, వీరంతా 50 digit ఇంటూ 50 digit, ఓకేనా? 50 digit ఇంటూ 50 digit ని 1 minute లో క్వశ్చన్ చూస్తూనే ఆన్సర్ ఇవ్వగలరు, అంత ఫాస్ట్గా చేయగలరు. వాళ్ళేం దేవుళ్ళు కాదు, వాళ్ళు కూడా మనుషులే. శకుంతలాదేవి గారి సినిమా చూసే ఉంటారు అందరూ, మీకు అర్థమైంటుంది చూసిన వాళ్ళకి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకరు వాలంటీర్ కావాలి, ఎవరు వస్తారు? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, నేను ఏం చేయలేండి, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. మిమ్మల్ని ఏమి టార్చర్ పెట్టను, ఎవరో రేజ్ చేసినారు. వెరీ గుడ్, ప్రసాద్ గారు, సూపర్ అండి. ప్రసాద్ గారిని మనం ఎంపిక చేసుకుందాం. ప్రసాద్ గారిని కోహోస్ట్ చేయనా? ప్రసాద్ గారిని కోహోస్ట్ చేయి, సార్ మాట్లాడతారు. నౌ ప్రసాద్ గారు ఈజ్ co-host. Very good. Unmute చేయండి సార్ ప్రసాద్ గారు. సో ప్రసాద్ గారికి ఒక ఫ్రెండ్ ఉన్నారు. సార్ మీరు ఏం చదివారు సార్? నేను జస్ట్ 10th కంప్లీట్ IIIT కి అప్లై చేస్తున్నాను సార్ నేను. ఓకే, యు ఆర్ ఏ స్టూడెంట్ రైట్? సరే, ప్రసాద్కి ఏంటంటే IIIT చేయాలనుకుంటున్నాడు, తను రోబోటిక్స్ లో వెళ్ళాలనుకుంటున్నాడు. అందుకు తన దగ్గర ఒక రోబో ఫ్రెండ్ ఉన్నాడు.
టింటిన్ తన పేరు. ఓకే. ఓకే సార్. ప్రసాద్, నా పేరేమో సంజీవ్, నా ఫ్రెండ్ రవి. మేమిద్దరము ఫ్రెండ్స్. మేమిద్దరం హ్యూమన్సే. తనేమో రోబో, నువ్వేమో హ్యూమన్. సో ఎస్ సార్. మీకేంటంటే మనకిద్దరికి, నాకు నీకు ఇద్దరికి 'నాగార్జున సాగర్' చూడాలని ఉంది. వాటర్ ఫాల్. ఓకే. అదే ఓకే సార్. ప్రాజెక్ట్ చూడడానికి వెళ్తున్నాం. ఆ వాటర్ ఫ్లో బాగుంటది, చూడడానికి వెళ్ళాలని. నువ్వేమో నీ ఫ్రెండ్ రోబో టింటిన్‌తో వచ్చినావు. నేనేమో మా ఫ్రెండ్ రవితో వచ్చినా. ఓకేనా? ఓకే సార్. వచ్చిన ఓకే తర్వాత సార్. నువ్వేమో నువ్వు ఇటు సైడ్ కార్నర్‌లో ఉన్నావు. నేను అటు సైడ్ కార్నర్‌లో. యాంక్సైటీమెంట్ ఎక్కువైపోయి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కదా ఇప్పుడు. ఎక్కువ అవునవును గేట్లు సార్. వదిలినారు. సో బాగుందని హ్మ్. ఇద్దరం కలిసిపోయి ఆ కార్నర్‌లో నిలబడినాం. సడెన్‌గా ఇద్దరికి ఒకేసారి కాలు స్లిప్ అయ్యి ఇద్దరం వాటర్‌లో పడినాం. ఓకేనా? ఓకే. ఓకే సార్. పడినాము. పడుతూనే ఇప్పుడు చెప్పు, మీ ఫ్రెండ్ రోబో టింటిన్ ఏం చేస్తాడు? నా ఫ్రెండ్ రవి ఏం చేస్తాడు? మా ఫ్రెండ్ నన్ను సేవ్ చేయడానికి ట్రై చేస్తాడేమో సార్ నాకు తెలిసి. ఎవరు? టింటిన్. ఎప్పుడన్నా మీ ఇంట్లో టీవీ ఉందా? ఉంది సార్. మీ రిమోట్ దానంతట అదే ఛానెల్ మార్చుకుందా? లేదు లేదు. దెన్ హౌ కెన్ హి హెల్ప్ యూ వితౌట్ యువర్ కమాండ్? నువ్వు ఒకవేళ సరే నువ్వేమన్నా కమాండ్ ఇచ్చే ఛాన్స్ ఉందా? నువ్వు అంత పెద్ద వాటర్ ఫాల్‌లో పైనుంచి పడేటప్పుడు ఓయమ్మో! ఓయనానో అంటావు గానీ, టింటిన్ నేను నీళ్ళలో పడుతున్నాను. వచ్చి 108కా లేకపోతే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి 100కి ఫోన్ చేస్తావా? అని చెప్తావా? చెప్పగలవా? చెప్పలేను సార్. చెప్పలేను. బట్ మా ఫ్రెండ్ రవి ఏం చేస్తాడు? 100కి లేదంటే 108కి లేదంటే అతనే సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు మిమ్మల్ని. సో తనకు స్విమ్మింగ్ వస్తే తనే దూకుతాడు. లేకపోతే అరుస్తాడు ముందు. 108కి, 100కి మిషన్‌కి ఇటాటన్నీ తెలుసు. మనిషికి హ్మ్. అట్లా ఉండదనమాట. ముందు తన చేతిలో ఏదన్నా ఉందా చేస్తాడు. లేదనుకుంటే ఎవడికన్నా ఈతొచ్చా అయ్యా దూకండి అయ్యా మా ఫ్రెండ్ ఈడ నీళ్ళలో పడినాడు అని అరుస్తాడు. అవును సార్. అర్థమైందా? ఆ అవునవును. తర్వాత సంగతి 108కి అంబులెన్స్‌కి ఫోన్ చేయడం అదంతా వేరే విషయం. ముందు వాడు హ్మ్. బతికుండాలి గదా! అంబులెన్స్‌కి పిలిచడానికి. మనిషి ప్రొడక్ట్ చేతిలో లేదు. నీళ్ళల్లో ఉంది. నువ్వు నన్ను చంపేసేటట్టున్నావు. యెస్. నాకు 280 మంది స్టూడెంట్స్ ఉన్నారు నాయన. వాళ్ళందరికి చదువు చెప్పాలా? మరియు చాలా ఓకే. పెద్ద టార్గెట్ పెట్టుకున్నాము మేము. జస్ట్ వి వాంటెడ్ టు చేంజ్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఇన్ ఇండియా. అండ్ వి వాంట్ టు క్రియేట్ దట్ విత్ ఎథిక్స్, విత్ వాల్యూస్. పెద్ద లక్ష్యం పెట్టుకున్నాము. కనుక నన్ను బ్రతకని ఇప్పటికి. సో ఐ హోప్ ఎవ్రీవన్ ఓకే అండర్‌స్టూడ్. సార్. మనకేంటంటే మనకది అలవాటయిపోయింది. ఎంతసేపున్నా ఎవరి మీదో డిపెండ్ అవ్వాలా, ఎవరో ఏందో చేయాలా, ఎవడో రావాలి అని అనుకుంటా లైఫ్ ఇలాగే మనం లీడ్ చేస్తున్నాం. సో యూ జస్ట్ స్టాప్ దట్. మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు క్రియేట్ చేయలేని వండర్స్ ఇంకోటేం లేవు. ప్రతి ప్రతి థింగ్ మనం తయారు చేసిందే. ఇక్కడ కంప్యూటర్ నుంచి మనిషి తయారు కాలే. మనిషి నుంచి కంప్యూటర్ తయారైంది. మన బ్రెయిన్‌కి ఈక్వల్‌గా ఇంతవరకు ఏ మెమరీ కార్డ్ గాని, ఏ సీపీయూ గాని, ఏ ప్రాసెసర్ గాని లేదు. మన బ్రెయిన్‌కి ఈక్వల్‌గా. మనకెంత మెమరీ స్పేస్ ఉందో కూడా ఈ జన్మకి ఏ డాక్టర్ కనుక్కోలేడు. ఎన్ని మెగాబైట్సో, ఎన్ని టెరాబైట్సో కూడా. ఉందా? లేదు. సరే మన కంటికి ఈక్వల్‌గా ఇప్పటి వరకు ఏదైనా ఒక కెమెరా ఉందా? ఎవరైనా చెప్తారా? ఇన్ని మెగా పిక్సెల్ అది 250 560 ఎన్ని మెగా పిక్సెలో తెలీదు. అది కూడా వాళ్ళ అజంప్షన్ అన్నమాట 260 అని. సో ఇన్ని మెగా పిక్సెల్ ఉండే కెమెరా ఇంతవరకు ఎవరు కనుక్కోలేదు. కనుక్కోలేరు కూడా ఈ జన్మకు. మన గుండెకు ఈక్వల్‌గా ఉండే మిషన్ ఆర్ ఇంజిన్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలే. ఏ ఇంజిన్ అయినా 70 ఏళ్ల పాటు కంటిన్యూగా ఏ రిపేర్ లేకుండా, ఆగకుండా కంటిన్యూగా 24/7 365 డేస్ ఏ ఇంజిన్ అయినా వర్క్ అవుతుందా? మహా అంటే 5 ఏళ్ళు లేకుంటే 10 ఏళ్ళు. అది కూడా మళ్ళీ ఏంటి కార్ ఇంజిన్ కానీ, బైక్ ఇంజిన్ కానీ, మిక్సీ ఇంజిన్ కానీ ఏ ఇంజిన్ అయినా సరే మహా అంటే 5 ఏళ్ళు. అది కూడా కంటిన్యూగా కాదు. ఒక రోజు పని చేస్తానే వేడైతది దానికి. అని వేడైపోతది. అర్థమైతుందా మీకు? మన గుండె 70 ఏళ్ల పాటు ఆగకుండా ఎప్పుడన్నా మిమ్మల్ని ఎవరినైనా అడిగిందా? ఇన్నేళ్ల నుంచి పని చేస్తున్నా. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ 1 మినిట్ బ్రేక్ అని. బ్రేక్ తీసుకుంటే బ్రేకే. ఎవ్రీవన్ విల్ గో ఔట్ ఫ్రమ్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్. అర్థమైందా? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ యూ వాంటెడ్ టు. సో 5 నెలల్లో 5 మంత్స్‌లో 280 మంది విద్యార్థులను సాధించడం అనేది ఇది హైలీ ఇంపాసిబుల్ థింగ్ వితౌట్ ఎనీ అడ్వర్టైజ్‌మెంట్. అర్థమైతుందా? అండ్ రీచింగ్ టు ది యెస్ సార్. వరల్డ్ వైడ్. వరల్డ్ వైడ్ ఈస్ ఇన్ హైలీ ఇంపాసిబుల్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. అర్థమవుతుందా? ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైతే నేను 200 మంది విద్యార్థులకు రీచ్ అయిన తర్వాత నేను యూట్యూబ్‌లో అండ్ వాట్సాప్‌లో కొన్ని విషయాలు చూసాను. ఏంటి టీచర్స్ అందరూ కూరగాయలు అమ్ముతున్నారు.
కొంతమంది ఏమో డైలీ లేబర్స్ వెళ్తున్నారు, కొంతమంది కిరాణా షాప్కి వెళ్తున్నారు, కొంతమంది అయితే ఒక ఆయన ఎవరో మహానుభావుడు పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అంటారు. సో ఆయన ఎవరో సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసినారు. ఇవంతా ఇట్ ఈస్ లైక్ మన దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు వీ కెన్ సెల్ అవర్ ఓన్ నాలెడ్జ్ కదా, ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ అదర్స్ ఎవరో పండించిన కూరగాయలు అమ్మే బదులు మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని మనం అమ్ముకోవచ్చు. సో దట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ దట్. నేను ఎప్పుడైతే ఇదంతా చూసిన తర్వాత ఐ జస్ట్ వాంటెడ్ టు హెల్ప్ ద టీచర్స్ రియల్లీ హూ ఆర్ రియల్లీ ప్యాషనెట్ అబౌట్ టీచింగ్. మంచిగా పిల్లలకు మంచి విద్య ఇవ్వాలని ఆ లక్ష్యాన్ని ఎవరైతే కోరుకున్నారో వారికి మాత్రం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వేద పాఠశాలను ప్రారంభించాను 2.5 నెలల క్రితం. నాకు కంట్రీ వైడ్ నుంచి అప్లికేషన్స్ వచ్చినాయండి. కంట్రీ వైడ్ నుంచి కర్ణాటక, బెంగళూరు, లైక్ ఒరిస్సా, మహారాష్ట్ర, గుజరాత్, తిరుపతి, విజయవాడ, చిత్తూరు, కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఇలా ఎక్కడెక్కడ నుంచో మంచి మంచి టీచర్స్ అందరికీ ఒక్కొక్క సబ్జెక్ట్కి 5 డెమోలు తీసుకుంటే నాకు ద బెస్ట్ వజ్రాలు వచ్చినాయండి. ఒక 60 వజ్రాలు నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు. మినిమం 10 to 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ ఆ టీచింగ్ ఫీల్డ్లో. నిజంగా చదువు చెప్పడం అనేది ఒక బాధ్యత అని అనుకున్న టీచర్లను మాత్రమే నేను వేద పాఠశాలలకు అలౌ చేశాను. సో వాళ్ళందరూ ఇప్పుడు నా దగ్గర మా అమ్మవారి మెడలో, వేద పాఠశాలలో అమ్మవారి మెడలో మాలగా వజ్రాలన్నీ పొదగబడి ఉన్నాయి. ఏ వజ్రాలను అయితే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు 5 నెలలు జీతం ఇవ్వడానికి వదిలేసుకున్నాయో మూర్ఖంగా, జ్ఞానానికి మించిన ధనం లేదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డబ్బుతో మనం జ్ఞానాన్ని కొనలేం. ఇప్పుడు నాకు ఒక 10,000 ఇచ్చేసి సార్ నేను 5 నెలలు నాకు టైం లేదు, నాకు ఇప్పుడే నా మెమరీలో ఎక్కించండి అని మీరు ₹1,00,000 నాకు ఇచ్చినా కూడా నేను ఎక్కించలేను. సో వీ కెనాట్ బై ది నాలెడ్జ్ విత్ మనీ, బట్ నాలెడ్జ్ ఉంటే, జ్ఞానం ఉంటే ఎన్ని కోట్లైనా సులభంగా సంపాదించవచ్చు. ఎన్ని లక్షలైనా, ఎన్ని కోట్లైనా. నేను కూడా మధ్యతరగతి కుటుంబీకుడిగా లాగానే ఈ 5 నెలల ముందు నుంచి నేను ఒక మధ్యతరగతి కుటుంబీకుడిని, చచ్చిపోయే లోపు ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనలో నేను అనుకుండేవాడిని. కానీ ఎప్పుడైతే ఈ కరోనా మన లైఫ్లోకి ఎంటర్ అయిందో, నా లైఫ్లోకి ఎంటర్ అయిందో, ఇట్ బికమ్ ఏ న్యూ జర్నీ టు మీ. నాకు ఒక కొత్త లైఫ్ వచ్చింది. సో ఐఎమ్ లీడింగ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ బై టీచింగ్ ఓన్లీ. ఒక చదువు చెప్తూ అందమైన లైఫ్లో ముందుకు వెళ్తున్నాను. సో ఇప్పుడు మీకు ఇంతవరకు చెప్పిన టెక్నిక్ ఏంటంటే 863 టైమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 4863 టైమ్స్ 49 అనుకున్నాం అనుకోండి. అందరూ మ్యూట్ పెట్టండి. ప్రసాద్ గారిని ఇంకా కోహోస్ట్ నుంచి తీసేయండి, మ్యూట్లో పెట్టండి. ఇదిగోండి 4863 టైమ్స్ 49 మా ప్రాబ్లము. మీకు ఈ ప్రాబ్లం చేయడానికి మినిమం 1 మినిట్ పడింది అందరికీ. నేనేమో 10 సెకండ్స్లో చేసినాను. ఎలా చేయొచ్చో చెప్తాను మెథడ్. ఏంటంటే దీన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ నైన్స్ మెథడ్ అంటారు. అంటే రైట్ సైడ్ మనకు ఎన్ని 9లు ఉన్నాయో లెఫ్ట్ సైడ్ అన్ని డిజిట్లు ఏవైనా తీసుకోవచ్చు. ఎనీ 4 డిజిట్ నెంబర్ తీసుకోవచ్చు. ఒకవేళ మనకు రైట్ సైడ్ 3 9s ఉన్నాయనుకోండి, వీ కెన్ టేక్ ఎనీ 3 డిజిట్ నెంబర్. లేదు మనకు రైట్ సైడ్ 2 9s ఉన్నాయనుకోండి, వీ కెన్ టేక్ ఎనీ 2 డిజిట్ నెంబర్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 63లోంచి ఒకటి తీసేయండి. ఎస్ వీ నీడ్ టు బై మెనీ బుక్స్ టు గెట్ నాలెడ్జ్. కానీ బుక్ కూడా చాలా మంచిదండి. మాట్లాడలేని మహాజ్ఞాని బుక్. మనకేం ఆశించకుండా ఇచ్చే జ్ఞానాన్ని ఇచ్చే మహానుభావుడు, మా బెస్ట్ ఫ్రెండ్ ఒక బుక్ మాత్రమే. 63 నుంచి ఒకటి తీసేస్తే 62 వస్తుంది. అందరికీ ఒకటి గట్టిగా చెప్తున్నాను, ఈ 62 రాసిన తర్వాత ఇది మర్చిపోండి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ 99 నుంచి ఇది తీసేయాలి 62ని, కానీ మంది ఇది తీసేస్తారు. ఓకేనా? ఈ ఒకటి తీసేసిన తర్వాత వచ్చిన దాన్ని అలాగే పెట్టి ఈ 99 నుంచి 62 తీసేయాలి. మాకు అది కూడా కష్టమే కాబట్టి 9లో నుంచి 6, 9లో నుంచి 3, 2, 9లో నుంచి 6 పోతే ఎంత? 3, 9లో నుంచి 2 పోతే ఎంత? 7. ఇదే ఆన్సర్ 6237. 63 ఇంటూ 99 ఆన్సర్. క్యాలిక్యులేటర్లో చెక్ చేయండి. 6237 కరెక్టేనా? ఈజ్ ఇట్ రైట్? వెరీ గుడ్, వెరీ గుడ్. కావాలంటే ఇంకోటి చెప్తాను చూడండి. 782 ఇంటూ 3 9లు కదా, లెఫ్ట్ సైడ్లో ఒకటి తీసేసి 781 వస్తుంది. 9లోంచి 7 పోతే 2, 9లోంచి 8 పోతే 1, 9లోంచి 1 పోతే 8. కరెక్టేనా? చూడండి 782 ఇంటూ 999 ఆన్సర్ 781 218.
ఇస్ ఇట్ కరెక్ట్? యా, వెరీ గుడ్. అందరికి అర్థమైందా మెథడ్? నేను ప్రాబ్లం ఇచ్చి చూడనా, చేస్తారేమో చూద్దాం. 8436 ఇంటూ 9999. అందరూ చేసి ఆన్సర్ పంపండి. నాకు అందరి దగ్గర నుంచి ఆన్సర్ రావాలి. మీరు ఏదో ఊరికే వచ్చినాం కూర్చున్నాం, అబ్బా సార్ మ్యాజిక్ చేసినాడు పోయినాం, ఆ లైఫ్ వద్దు, అయిపోయింది. ఇంకా కరోనా ముందు వేరు, కరోనా తర్వాత వేరు. మారండి. సినిమాకి పోయేది, సినిమాలో హీరోని చూసేది, అబ్బా ఏం చేసినాడు మహేష్ బాబు మహర్షి సినిమాలోనో, లేకపోతే భరత్ అనే నేనులో, అలా ఉండాలిరా సీఎం అంటే, నేను కూడా అట్లా అయితా అనుకుంటారు. రాత్రి నిద్రపోయి మంచిగా తిని పండుకుంటారు, పొద్దున్న లేచి నుంచి మళ్ళీ అదే లైఫ్. వద్దు, ఆ పని వద్దు మనకు. మారుదాం, మార్పు మన దగ్గరే రావాలా. ఎవ్వడు మనకెవ్వడు ఏం చేయడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు వెరీ గుడ్. ఇప్పుడు కొన్ని నగ్న సత్యాలు చెప్తాను మీకు, ఓకేనా? కొంచెం వినడానికి కష్టంగా ఉన్నా కూడా ఇవి నిజాలు. తల్లిదండ్రులు అందరూ ఉన్నారనుకుంటున్నాను. ఈ నిజాలు కొంచెం తెలుసుకోండి. ఫస్ట్ నిజం ఏంటంటే, ఇప్పటి వరకు వీళ్లకు 1 నిమిషం టైం పట్టింది, లేకపోతే 2 నిమిషాలు, కొంతమంది 5 నిమిషాలు 6 నిమిషాలు పట్టింది ఇదే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, వేదగణితానికి ముందు. కానీ వేదగణితం నేర్చుకున్న తర్వాత వాళ్ళకి హూ ఇస్ దిస్ రవివర్ధన్, రాంగ్ చేసినావు చూడాను. రవివర్ధన్ ఒకసారి చెక్ చేసుకో. 9 - 8 1, 9 - 4 5, 9 - 3 6, 9 - 5 4 వస్తుంది. ఏదో తప్పు చేసినాం. ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లం చేయడానికి వాళ్ళకి ఇంత టైం పట్టింది, కానీ ఇప్పుడు జస్ట్ 20 సెకండ్స్లో ఆన్సర్ ఇచ్చినారు. మనకేంటంటే ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్ అని ఒక సామెత ఉంటుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటారు. అది తప్పండి. మ్యానే కాదు, ఉమెన్ ప్రాక్టీస్ చేసినా కూడా కరెక్టే వస్తుంది, వాళ్ళకి కూడా ప్రాక్టీస్ అవుతుంది. వాడు ఎవడో ఉమెన్స్ని తక్కువ చేయాలని ప్రాక్టీస్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని పెట్టినాడు. వద్దు, ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్ ఇఫ్ యూ డూ ప్రాక్టీస్. మరి మీరు 5 ఏళ్ల నుంచో 6 ఏళ్ల నుంచో మల్టిప్లికేషన్ ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, మరి మీ టైం 5 ఏళ్ళు 5 నిమిషాలు 4 నిమిషాలు 7 నిమిషాలు ఎందుకు అయింది? ఎందుకు తగ్గలే? కానీ మరి ఇప్పుడు 15 నిమిషాలు 20 నిమిషాలు, సరే 30 నిమిషాల నుంచి నేర్చుకున్న ఒక మెథడ్లో మాత్రం మీరు 20 సెకండ్స్లో చేయగలిగినారు. మీ 10 నిమిషాల టైము, 5 నిమిషాల టైము, 2 నిమిషాల టైము 20 సెకండ్స్గా మారింది. ఎందుకు మారింది అంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎన్ని నిమిషాల సమయాన్ని వృధా చేస్తున్నారు? అర్థమవుతుందా? నెంబర్ 1 నగ్న సత్యం అదే. జీవితంలో ఎంత సమయాన్ని వృధా చేసినాం మనం. ప్రపంచంలో ఏదైనా విలువైన గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది వెనక్కి రాని మనం తీసుకురాలేని సమయం మాత్రమే. ఒక నదిలో ఒక వాటర్ని మనం టచ్ చేస్తే అదే వాటర్ని మళ్ళీ మనం టచ్ చేయలేం, ఎందుకంటే అది వెళ్ళిపోతుంది కాబట్టి. అలాగే సమయం కూడా, మన లైఫ్లో ఉన్న ఒక టైంని తిరిగి మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేం, కానీ అలాంటి విలువైన సమయాన్ని మనము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క విద్యా వ్యవస్థ వల్ల మనము వృధా చేసుకుంటూ వస్తున్నాం. మ్యాథ్స్ని టఫ్ అని ఫీల్ అవుతున్నాం. మరి హర్షవర్ధన్ గారు ఇది ఒక్క 9కే సూట్ అవుతుందా అంటే, అవునండి, ఇది 9కు మాత్రమే ఈ మెథడ్ సూట్ అవుతుంది. అలా కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేస్తే కనుక మీకు త్రూ అవుట్ కోర్స్లో యూ హ్యావ్ సో మెనీ మెథడ్స్, టెక్నిక్స్ విచ్ విల్ హెల్ప్ యూ టు సాల్వ్ ఆల్ టైప్స్ ఆఫ్. మీకు ఏమేమి సిలబస్ కంప్లీట్ అవుతుందో దీంతో నేను చెప్తాను. ఒకటి అడిషన్, వేదిక్ అడిషన్, వేదిక్ సబ్ట్రాక్షన్, వేదిక్ మల్టిప్లికేషన్, వేదిక్ డివిజన్ అండ్ పర్సంటేజెస్, ఫ్రాక్షన్స్, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్డ్ రూట్స్ అండ్ ఆల్జిబ్రా అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ లాంటివి ఎలాంటి అంటే, ఒక నెంబర్ ఇచ్చి అది ప్రైమా కాదా, అది ఫిబ్రోకే నెంబరా కాదా, ఇలా ఫైండ్ అవుట్ చేయడానికి కూడా వేదగణితంలో ఇది అది అని ఏం లేదండి. ఇప్పటివరకు నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పేవన్నీ 5 లెవెల్లు మాత్రమే. సైలెంట్లో పెట్టడం. 5 లెవెల్స్ మాత్రమే. మనకి ఇంకా చాలా లెవెల్స్ ఉన్నాయి. ట్రిగోనామెట్రీ కూడా నేర్చుకోవచ్చు అండ్ ఆల్జిబ్రా, జియోమెట్రీ నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా లెవెల్ బై లెవెల్. సార్ నాకు డైరెక్ట్గా జియోమెట్రీ చెప్పమంటే రాదు, ఎందుకంటే ఒక భాష నేర్చుకోవాలంటే ఏబిసిడీలతోనే స్టార్ట్ చేయాలి. ఓకే, అండ్ నార్మల్ మ్యాథ్స్కి వేదిక్ మ్యాథ్స్కి కంప్లీట్లీ చాలా డిఫరెన్స్ ఉంది. అడిషన్ చేసే ప్రొసీజర్ కానీ, సబ్ట్రాక్షన్ చేసే ప్రొసీజర్ కానీ, ఏవైనా కూడా మీకు కొన్ని మెథడ్స్ ఇప్పుడు నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఎవ్రీవన్ అప్ టు నౌ ఎవరికైనా బోర్ కొట్టించినానా? ఎనీవన్ ఫెల్ట్ బోర్డ్? పనికిరాని విషయాలు ఏమైనా తెలిసినా చెప్పినానా? ఎందుకంటే నాకు ప్రతి సెకండ్ విలువైనదే.
పిల్లలు ఎంజాయ్ చేయాలి. నా దృష్టిలో చదువు అంటే ఆట కావాలి. నేను ఆ ప్రయత్నమే చేస్తున్నాను. మాకు అది కూడా వేదిక మ్యాథ్సే నేర్పించిందమ్మా. వేదిక మ్యాథ్సే మాకు నేర్పించింది. చదువును ఆట చేయండిరా నాయనా! ప్రతి సబ్జెక్టు మీ నుంచి పుట్టిందే తప్ప ఇక్కడ ఎవరు కొత్తగా తయారు చేసింది లేదు. మీ రియల్ లైఫ్‌కి ఇన్సిడెంట్ చేస్తూ ప్రతి టాపిక్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు అంట. సో, దాని మీదనే మేము రీసెర్చ్ చేస్తున్నాము. విత్ మా 60 మంది టీచర్‌లతో మేము అన్ని సబ్జెక్ట్‌లను ప్రాక్టికల్‌గా మార్చుకుంటున్నాం ఇప్పుడు. ఆ జర్నీలోనే ఉన్నాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా వి విల్ స్టార్ట్ వేద పాఠశాల. ఇప్పటి వరకు 2 బ్రాంచెస్‌కి ఇంట్రొడ్యూస్ చేయడానికి వి హావ్ టైమ్. సారీ వి హావ్ ఇన్‌పుట్, ఇన్వెస్టర్స్ అండ్ ప్లేస్ ఎవ్రీథింగ్ వి గాట్. ప్రొద్దుటూర్ అండ్ హైదరాబాద్. ప్రొద్దుటూరు కడప జిల్లా, హైదరాబాద్, తెలంగాణ. ఈ రెండిట్లో బ్రాంచెస్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాము. అన్నిటికీ రూల్స్ నేర్చుకోవాలంటే కన్‌ఫ్యూజ్ వస్తది సార్ నాకు. హర్షవర్ధన్ ఏం అడుగుతున్నాడంటే అన్ని భలే క్వెషన్‌లు అడుగుతున్నాడు. ఈ కన్‌ఫ్యూజన్ వస్తది అని అన్నాడు హర్షవర్ధన్. విషయం ఏంటో తెలుసా? మీకు 15 ఏళ్ల వయసు వచ్చేలోపే మీరు 5 భాషలు నేర్చుకోవాలంట. మీకు ఆ ఏజ్‌లోనే మీకు ఈ ఏజ్ లోపలే మీకు ఇవి నేర్చుకునే దానికి బ్రెయిన్ సపోర్ట్ చేస్తదంట. లేకపోతే సపోర్ట్ చేయదంట. నేర్చుకోవడానికి యాక్సెప్ట్ చేయదు. రిజెక్ట్ చేస్తుందంట. ఈ హర్షవర్ధన్ గారు ఏ ఏజో నాకు తెలీదు కానీ, మనకు ప్రహ్లాదుడు కడుపులో ఉండంగానే, అమ్మ కడుపులో ఉండంగానే నారాయణ మంత్రం నేర్చుకున్నాడంట. మరియు అభిమన్యుడు అమ్మ కడుపులో ఉండంగానే మహామహులకే అంటే అర్జునుడికి తప్ప వేరే ఏ యోధులకు చేతగాని పద్మవ్యూహాన్ని ఛేదించే వార్ యొక్క ప్లాన్‌ని ఎలా ఛేదించాలో అభిమన్యుడు కడుపులో ఉండంగానే నేర్చుకున్నాడంట. సో, కనుక నాకిది చేత కాదు. నేను ఇలా కన్‌ఫ్యూజ్ అవుతాను. ఈ నెగెటివ్ థింకింగ్ ఆపేయండి. ఈ నెగెటివ్ థింకింగ్‌కి లాస్ట్‌లో ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఉంటే గుర్తు చేయండి. అప్పటికి మీకు బోర్ కొట్టకుండా ఉంటే. చాలా ఇంపార్టెంట్ అండి. నెగెటివ్ థింకింగ్‌కి ఒక స్మాల్ స్టోరీ ఉంది. చిన్న స్టోరీ. బావుంటది. హర్షవర్ధన్ నువ్వే గుర్తు చెయ్యి. సార్ ఆ స్టోరీ చెప్పండి సార్ నాకు ఈ నెగెటివ్ థింకింగ్ పోవాలని. సరేనా? ఓకే. ఇప్పుడు మీరందరూ రెడీ కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్పడం ఇంకా నగ్న సత్యాలు కొన్ని మిస్ చేసినాము. టైం సరిపోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ 8 గంటలకు నాకు వేరే సెషన్ ఉంది అమెరికన్ స్టూడెంట్స్‌ది. ఇప్పుడు చూడండి ఇంకోటి దీనికి ప్రీ రిక్విజిట్ ఏం లేదండి. నా వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవడానికి 9 టేబుల్స్, మల్టిప్లికేషన్ టేబుల్స్, అడిషన్, సబ్ట్రాక్షన్ వస్తే చాలు. ఏ ఏజ్ పిల్లోలైనా నేర్చుకోవచ్చు. నా యంగెస్ట్ స్టూడెంట్ ఎవరంటే హూ కంప్లీటెడ్ హిస్ కిండర్ గార్డెన్ ఇన్ అమెరికా. కిండర్ గార్డెన్ కంప్లీట్ చేసిన ఒక బాబు తన పేరు విరాట్. జస్ట్ కిండర్ గార్డెన్ కంప్లీట్ చేసినాడు. వాడు ఇప్పుడు ఎనీ 3 డిజిట్ ఇంటూ ఎనీ 3 డిజిట్ చేస్తున్నాడు. ఇన్ జస్ట్ 1 మినిట్. లెస్ దాన్ ఎ మినిట్. ఇనిషియల్‌గా అబ్బాయికి అసలు టేబుల్స్ కూడా రావు. రెండో టేబుల్, మూడో టేబుల్ కూడా రాదు. నేను లెవెల్ 0 15 డేస్‌లో లెవెల్ 0 చెప్పాను. తను నేను నేర్చుకుంటానని ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళ అమ్మగారితో చెప్పిస్తే 9 టేబుల్స్ అడిషన్, సబ్ట్రాక్షన్ అంటే సింపుల్ నార్మల్ ఒక్కొక్కటి కూడేది 6, 8 ఇవి సబ్ట్రాక్షన్ చేసేది. ఇవి సింపుల్‌గా చెప్పినాము. వేద మెథడ్‌లోనే ఇవి కూడా వేదిక్ మెథడ్‌లోనే నేర్పించినాను. నేర్పిస్తే అతను ఇప్పుడు లెవెల్ సెకండ్ లెవెల్‌లో ఉన్నాడు. థర్డ్ లెవెల్. అర్థమవుతుందా? సో యంగెస్ట్ కిడ్, హైయెస్ట్ కిడ్ ఎవరంటే హూ ఈస్ డూయింగ్ ఐఏఎస్. ఐఏఎస్‌కి ప్రిపేర్ అవుతున్నాడు సివిల్ స్టూడెంట్. తన పేరు జాన్ మైఖేల్. అతను మన వేదిక్ మ్యాథ్స్ స్టూడెంట్. అతను ఎప్పుడో సెకండ్ క్లాస్‌లో వదిలేసినాడంట మ్యాథ్స్‌ని భయమేసి. టీచర్ తిట్టిందని, మార్కులు సరిగ్గా రాలేదని, తప్పు చేసినానని తిడితే అర్థమైందా? అది నా హైయెస్ట్ స్టూడెంట్. సో ఎవరైనా నేర్చుకోవచ్చు. సో ఈ హైయెస్ట్ స్టూడెంట్‌కి సంబంధించి కూడా అన్నిటికీ కామన్‌గానే ఆ స్టోరీ ఉంది. నెగెటివ్ థింకింగ్. ఆ స్టోరీ నేను చెప్తాను లాస్ట్‌లో గుర్తు చేయండి. ఎవరైనా గుర్తు చేయండి. అండ్ సూరజ్ గారు బాలకృష్ణ మహారాజ్ త్రితాజీ గారు తాతగారు ఆయన రాసిన వేద గణితం అని వేదిక్ మ్యాథ్స్ అని చూస్తే మీకు బుక్ వేదిక్ మ్యాథ్స్‌కి 100 బుక్కులు ఉన్నాయండి. మెయిన్ రచయిత ఆయననే తీసుకోండి. ఆయన దగ్గర ఒరిజినల్ మ్యాథ్స్ ఉంటుంది. బాలకృష్ణ మహారాజ్ త్రితాజీ గారు. త్రితాజీ మహారాజ్ గారు. ఓకేనండి. ఇది ఓకేనా? ఇప్పుడు మీకు ఛాలెంజ్ ఏంటంటే నేను ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను. అందరూ ఛాలెంజ్‌కి రెడీనే అనుకుంటున్నాను. నంబర్ 1 ఏం ఛాలెంజ్ అంటే మీ అందరికి ఎన్ని టేబుల్స్ వచ్చు? మల్టిప్లికేషన్ టేబుల్స్ ఎన్ని వచ్చో అందరూ చాట్‌లో 10, 12, 16, 19, 20 చెప్పండి. మాక్సిమం 20 అది కాదంటే కొంతమంది నేనేం తక్కువ చదివినాను. ఒక 5 ఆకులు ఎక్కువ చదువుతానని 25 టేబుల్స్ కూడా నేర్చుకుంటారు కొంతమంది. 13 హర్షవర్ధన్. 12, 20, 15,
వెరీ గుడ్. ఆన్సర్ ఇచ్చే వాళ్ళకేమా, ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్గా క్లాస్ వినే వాళ్ళకి పెళ్లి కాదు చూసుకోండి. సైలెంట్గా ఉండే వాళ్ళకి అసలు పెళ్లి కాదు. సార్ ఇప్పుడు కాదు సార్, ఎప్పుడో కదా సార్ అనుకోవాకండి. అప్పుడు కూడా కాదు ఆన్సర్ ఇవ్వకుంటే. బికాస్ యు ఆర్ నాట్ హియర్ ఫర్, నేను చెప్పేది ఫ్రీనే కావచ్చు డెమో, కానీ మీరు వినే నాలెడ్జ్ చాలా కోట్లకు విలువైనది. కోట్లేంది సార్ మీరు చెప్పేది, ఊరికే వేదిక మ్యాథ్స్ అంటే ఏంటో చెప్తున్నారు, అది ఎలా అని చెప్తున్నారు. ఎందుకు ఎలా కోటి ఎలా అవుతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది. మీరు ఇప్పుడు ఇది నేర్చుకుంటున్నారు కాబట్టి నాలాగా రేపు పొద్దున మీరు వేదిక మ్యాథ్స్ టీచర్ అవ్వచ్చు, దాంతోనే లైఫ్ లాంగ్ సంపాదిస్తూ ఉండవచ్చు, మళ్ళీ చనిపోయే లోపు ₹1,00,00,000 సంపాదించుకుంటారు. అర్థమైందా? చనిపోయే వరకు అవసరం లేదు. జస్ట్ 2-3 ఇయర్స్లో యూ కెన్ ఎర్న్. 2-3 ఇయర్స్లో నన్ను నమ్మండి. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. యూ కెన్ ఎర్న్ 1 crore ఇన్ జస్ట్ 2-3 ఇయర్స్. మీరు దీని మీదే ప్రాజెక్ట్ చేసుకుంటూ, దీని మీదే రీసెర్చ్ చేసుకుంటూ, లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ, మీ పద్ధతిలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేలాగా పిల్లలకి అర్థమయ్యే విధంగా చేసుకుంటే యూ కెన్ ఎర్న్ ఇట్. ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది నాకు కూడా. బీటెక్ ఎంటెక్ చదివి ఓ అని గొర్రెమంద మాదిరి అందరితో పాటు కలిసి చదువుకుంటా గొర్రె ముందుకు పోతుందని ముందుకెళ్తా పోయి అయిపోయింది, బీటెక్ అయిపోయింది, ఇంజనీరింగ్ ఎంటెక్ అయిపోయింది, ఫ్యాకల్టీగా పోయినాను, గొర్రెమంద లైఫ్. ఇలా అలా వెళ్తే లైఫ్ ఫ్యూచర్ లేకుండా పోతుంది. ఫోన్ కింద పడిపోయినట్టు. ఓకే, అందరికి 20 టేబుల్ హైయెస్ట్. ఇన్ఫినిటీ అంటే అందరికి అర్థం తెలుసా? ఇన్ఫినిటీ అంటే అందరికి అర్థం తెలుసా? బాగానే కనిపిస్తున్నాను, లైట్ కావాలా? ఖచ్చితంగా లైట్ కావాల్సింది. ఇన్ఫినిటీ అంటే అన్కౌంటబుల్ మా. అర్థమైందా? ఇన్ఫినిటీ అంటే అన్కౌంటబుల్. చాలా మంది, కొంతమందికి తెలియకపోవచ్చు, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే 2nd క్లాస్ వాళ్ళకి, 3rd క్లాస్ వాళ్ళకి. నా కోర్స్ నేర్చుకోవడానికి 2nd క్లాస్ వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. ఇంకొక విచిత్రం ఏంటంటే, నా కోర్స్ నేర్చుకునేటప్పుడు 3rd క్లాస్ బాబు ఒక క్వశ్చన్కు స్లోగా ఆన్సర్ ఇస్తాడు, 10th క్లాస్ పిల్లోడు ఫాస్ట్గా ఆన్సర్ ఇస్తాడు. ఇదంతా ఈ మిథ్య అంతా ఓన్లీ ఒక నెల రోజులు మాత్రమేమా. 1 month వరకే ఇదంతా జరుగుతుంది. అంటే మిమ్మల్ని అందరినీ అప్పుడెప్పుడో బై హార్ట్ కాలం నుంచి నా కాలంలోకి తీసుకురావడానికి నాకు ఒక నెల సమయం కావాలి. మీకు పిల్లల బ్రెయిన్ అయినా, పెద్దోళ్ళ బ్రెయిన్ అయినా, 10th క్లాస్ వాళ్ళదైనా చాలా షార్ప్ ఉంటుంది పిల్లలదే. ఇంకా వీళ్ళకన్నా వీళ్ళే ఫాస్ట్గా ఆన్సర్ ఇవ్వగలరు అని ప్రూవ్ చేయడానికి నాకు 1 month టైం కావాలి. 1 month తర్వాత 3rd క్లాస్ అండ్ 10th క్లాస్ వాళ్ళు ఒకే టైంకి ఆన్సర్ ఇస్తారు. దానికి ప్రూఫ్ ఏంటంటే, ఇప్పుడు దాకా మీకు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు 8,979,999 క్వశ్చన్ ఇచ్చినప్పుడు అందరూ ఒకటే స్పీడ్తో ఒకే టైంకి ఆన్సర్ ఇచ్చినారు. మీరు అది గమనించినారో లేదో? జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తేడా అంతే. 2 సెకండ్లు, 3 సెకండ్లు, 5 సెకండ్ల తేడాతో అందరూ ఒకటేలాగా ఆన్సర్ ఇచ్చినారు. అందులో 10వ తరగతులు ఉంటారు, 10th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 5th క్లాస్, 4th క్లాస్, బీటెక్ వాళ్ళు కూడా ఉండి ఉంటారు. కానీ అందరూ ఒకే టైంకి ఎలా ఆన్సర్ ఇవ్వగలిగినారు? దిస్ ఈజ్ పవర్ ఆఫ్ వేదిక్ మ్యాథ్స్. అది ఎంత ఈజీగా ఉంటుందంటే చిన్న పిల్లలు కూడా నేర్చుకునేంత పవర్ఫుల్గా వేదిక్ మ్యాథ్స్ డిజైన్ చేయబడింది. ఇది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. మా పిల్లోడు, చిన్న పిల్లోడు నేర్చుకోగలడా లేదా అని వాళ్ళను ఒక డిఫికల్ట్ సైకిల్లో పెట్టకండి. దే కెన్ క్రియేట్ వండర్స్ విత్ దేర్ బ్రెయిన్. చిన్న చిన్న పిల్లలే చాలా సాధిస్తారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ఫినిటీ టేబుల్స్ని, ఇన్ఫినిటీ మల్టిప్లికేషన్ టేబుల్స్, ఇన్ఫినిటీ వద్దులేండి, 1 కోటి 1 crore మల్టిప్లికేషన్ టేబుల్స్ని జస్ట్ 20 నిమిషాల్లో నేర్చుకోవచ్చా? సే ఎస్ ఆర్ నో, ట్రూ, నిజం చెప్పండి. 1 కోటి టేబుల్స్ని 20 నిమిషాల్లో నేర్చుకోవచ్చా? ఇన్ఫినిటీ అని ఎందుకు చెప్పలేదంటే మనకు తెలియదు కదా ఇన్ఫినిటీ అంటే ఏంటో. కనుక 1 కోటి అని ఒక ఫిక్స్డ్ నెంబర్ పెట్టిన. నో, ఎవ్రీవన్ సెయిడ్ నో. నా ఛాలెంజ్ ఏంటంటే, ముందు అందరూ ఓత్ ఇవ్వండి నాకు. నేను కూడా ఓత్ ఇస్తున్నాను. నేను ఇలా చెప్తున్నాను. నా పేరు సంజీవరాయుడు. నేను ఓత్ ఎలా ఇవ్వాలి? ఇలా ఇవ్వాలి. ఓకే. నా పేరు సంజీవరాయుడు. నేను వేద పాఠశాల చైర్మన్ని. నేను 20 నిమిషాల్లో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఉన్న నెంబర్ 31లో మా వాళ్ళు 6 మంది పోతే 25 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను కానీ 20 నిమిషాలలో నేను 1 కోటి టేబుల్స్ని నేర్పించలేకపోతే, నేను వేదగణిత కోర్సు 10,000 రూపాయల కోర్సుని 5 నెలలు, మంత్కి 2,000 ఫీజు. సో 10,000 రూపాయల కోర్సుని
నేను వీరందరికీ ఉచితంగా నేర్పుతాను. ఇది పూజనీయురాలైన మా అమ్మగారు మీద నేను ఓత్ ఇస్తున్నాను. ఇది నా ఓత్. ఒకవేళ నేర్పలేకపోతే నేను మీకు ఫ్రీగా కోర్స్ ఇస్తాను. ఒకవేళ నేర్పితే మీరందరూ ఖచ్చితంగా ఈ కోర్సు జాయిన్ అవ్వాలి. 5 నెలలు కోర్సు కంప్లీట్ చేయాలి. మరియు మీ నుంచి ఖచ్చితంగా ఒక స్టూడెంట్‌కి వేదిక్ మ్యాథ్స్‌ని జాయిన్ చేపించాలి. అంటే చేపించడం అంటే అట్లా తీసుకొచ్చి జాయిన్ చేపించాల్సిన అవసరం లేదు. మీరేదైతే ఎక్స్‌పీరియన్స్ అయినారో అది వాళ్ళకి చెప్పండి. వేదిక్ మ్యాథ్స్ ఎలా ఉంది అని మీరు ఒక 1 వీక్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకు అర్థమైతది. ఎంత బాగుంది వేదిక్ మ్యాథ్స్ కోర్స్ అనేది. ఓకేనా? ఇది ఛాలెంజ్ నాది. నా ఛాలెంజ్ ఇది. నేను ఓత్ ఇచ్చినాను. నేను గాని మీకు 20 నిమిషాలలో 1 క్రోర్ మల్టిప్లికేషన్ టేబుల్స్‌ను నేర్పించలేకపోతే నేను ఫ్రీగా కోర్స్ ఇస్తాను. అంటే 30 మందికి నేను ఫ్రీగా చెప్తే అంటే 20 మందికి ఏసుకుందాంలే. 20 మందికి నేను ఫ్రీగా కోర్స్ చెప్తే గనుక ఐ విల్ లాస్ 5 మంత్స్‌కి నేను ఎంత లాస్ అవుతానంటే 40,000 ఇంటూ 2 లక్షలు లాస్ అవుతాను. ఓకే. నేను ఒప్పుకుంటున్నాను 2 లక్షలు లాస్ కావడానికి. మీకేం లేదు. కొండకు వేసిన ఎంట్రుకు ఊడిపోతది అంతే. మీరు రెఫర్ చేయకపోతే పెద్ద నష్టం ఏమి ఉండదు. మీరు ఒకవేళ ఆ ఓత్ ఫాలో అవ్వకపోతే. ఓకేనా? మీరు చేయాల్సిన పని ఏంటంటే కోర్స్‌తో రిజిస్టర్ అవ్వడము నంబర్ 1. రెండవదేమో మీ ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని ఎవరో ఒకరిని వేదిక్ మ్యాథ్స్ కోర్స్‌కి మీరు పొందిన ఎక్స్‌పీరియన్స్‌ని వాళ్ళతో షేర్ చేసి జాయిన్ చేపించడం. ఈ కోర్స్‌కి. నా దగ్గరే అని కాదు ఎవరి దగ్గరైనా గాని. మీ ఇష్టం నేను నా దగ్గర చేర్పించమని కాదు నేను చెప్పేది. ఎవరి దగ్గరైనా సరే నాకేంటంటే ప్రపంచమానంలో ఉన్న ప్రతి స్టూడెంట్ వేదిక్ మ్యాథ్స్ కోర్స్ కంప్లీట్ చేయాలి. ఇది నా లక్ష్యం. ఆ లక్ష్యంతోనే జర్నీ చేస్తున్నా. నా దగ్గర చేర్పించమని చెప్పట్లేదు. ఎవరి దగ్గరైనా గాని మీరు ఎక్స్‌పీరియన్స్ అయిన ట్రూ ఫీలింగ్‌ని మీ ఫ్రెండ్స్ గాని, రిలేటివ్స్ గాని ఎవ్వడైనా గాని చేర్పించేసేయండి. అరే ఎక్కడైనా చేరండ్రా వేదిక్ మ్యాథ్స్ అయితే కోర్స్ కంప్లీట్ చేయండి ఈ కరోనా టైంలోనే. అప్పుడు మీకు స్కూల్‌లో గాని, కాలేజ్‌లో చేరితే మీకు అసలు సబ్జెక్ట్ అంటే అసలే ఏదైనా చదవచ్చు అని అనిపిస్తది. ఎందుకంటే మీకు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్, రైట్ సైడ్ బ్రెయిన్ 2 యాక్టివేట్ అవుతాయి. ఇవి నేను అవుట్‌కమ్స్ ఆఫ్ వేదిక్ మ్యాథ్స్ నేను లాస్ట్‌లో చెప్తాను. రెడీ? ఓకేనా? ఎంతమంది ఓకే చెప్పినారు? ఇప్పటివరకు 5 మంది చెప్పినారు. ఛాలెంజ్‌కి ఎంతమంది ఓకే? యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ ఆర్ యూ కెన్ సెండ్ యెస్ ఆర్ ఓకే. ఏది చెప్పినా ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. నైస్. రెడీ? షల్ వి స్టార్ట్ ఇట్? నా టైం ఇప్పుడే స్టార్ట్ అయింది. 7:05 టైమ్. 7 గంటల 5 నిమిషాలు అయింది నాది 7 గంటల 25 నిమిషాలకు నాకు డెడ్ లైన్. ఓకేనా? రెడీ? ఆల్ ఆఫ్ యూ టేక్ ద బుక్ ఆర్ పెన్ ఆర్ ఎనీథింగ్. తీసుకోండి. తీసుకున్నారా? టైం మాత్రం దయచేసి టైం వేస్ట్ చేయకండి. సంజు సార్‌ని 20 నిమిషాలు ఎటోటా మభ్యపెట్టేద్దాం. ఎలా పిజ్జా వాడు వచ్చినప్పుడు డోర్ మూసేసి టైం అయిపోయినాక పిజ్జా ఫ్రీగా తీసుకున్నట్టు అందరూ ఫ్రీగా చేయొచ్చు. అని ప్లీజ్ డోంట్ ప్లాన్. జస్ట్ గివ్ మీ 1 సెకండ్. ఐ విల్ డ్రింక్ వాటర్. కొంచెం గొంతు నొస్తుంది. ఇంకా పేపర్, బుక్, పెన్ తీసుకున్నారా? సార్ మీ టైంలో ఆల్రెడీ 2 నిమిషాలు వేస్ట్ చేసుకున్నారు సార్ మీరు అంటారా? నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. రెడీనా? ఆల్ ఆఫ్ యూ రెడీ? సో ఫస్ట్ మనం టాపిక్ ఏంటంటే టేబుల్స్ అప్ టు ఇన్ఫినిటీ. సారీ టేబుల్స్ అప్ టు ఇన్ఫినిటీ అని పెట్టుకోండి, లేకపోతే 1 క్రోర్ అని పెట్టుకోండి. అండ్ ఇది నేర్చుకునే ముందు మనము క్యారీ యాడ్ రూల్. ఇది నాకున్న 280 మంది స్టూడెంట్స్‌కి ఫేవరెట్ రూల్ ఏదైనా అని అడిగితే, ఒక క్వశ్చన్ 280 మందిని అడిగితే అందరూ చెప్పే ఒకే ఆన్సర్ క్యారీ యాడ్ రూల్. అంత బాగుంటది ఇది. యూ కెన్ ఎంజాయ్ ఇట్. రెడీనా? రాసుకున్నారా అందరూ? ఎవరో ఒకరు వేసుకోటండి. నేను అప్పుడు రాసుకున్నారు. నేమ్ ఆఫ్ ద కోర్స్ ఈజ్ వేదిక్ మ్యాథ్స్. ప్రణవ్ యాదవ్. వేదిక్ మ్యాథ్స్, వేద గణితం. రెడీ? క్యారీ యాడ్ రూల్ అంటే ఏంటంటే మనకు అడిషన్కి ఏం చేస్తాము? ఓకే ఇంకా దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్ ఆపండి. యోగ్యశ్రీ ఓకే ఆన్సర్ అన్నిసార్లు పెట్టకమ్మా. రెడీ? ఇప్పుడు చూడండి, అడిషన్కు ప్లస్ కదా, సబ్ట్రాక్షన్కు మైనస్, డివిజన్కి మల్టిప్లికేషన్కి. అలాగే క్యారీ యాడ్ రూల్ అనేది వేదిక్ మ్యాథ్స్లో ఒక ఆపరేషన్. దాని యొక్క సింబల్ బార్. దీన్ని బార్ అంటారు. ఒక లైన్. ఇది ఏం చేస్తుంది అంటే 2 నెంబర్లను సపరేట్ చేస్తుంది. ఓకే? డోంట్ ఆస్క్ మీ. నేను టాపిక్ చెప్పే వరకు ఎవరు కూడా
ఎందుకు సార్ అది చేస్తున్నామని అడగండి. క్యారియర్ రూల్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను అది ఎక్కడ వాడతామని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 32/48 ప్రాబ్లం. ఈ బార్ అనేది క్యారియర్ రూల్ యొక్క సింబల్. ఇదొక నెంబరు, ఇదొక నెంబరు. ఈ రెండింటిని ఇది సపరేట్ చేస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. సో మనది ఫస్ట్ ప్రాబ్లం ఏంటి మనది 32/48 ఓకేనా. సో ఇప్పుడు ఇది ఏం చేస్తున్నాము, రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. 8 ఇలాగే రాసుకోవాలి నెంబర్ 1. మళ్ళీ 4ని రెండింటిని కూడితే మనకు వచ్చేది ఏంటి 6. సో 3 అలాగే రాయాలి. 368 ఆన్సర్. ఓకేనా. 368 ఎలా వచ్చిందో అర్థమైందా అందరికీ? 32/48 నుండి. ఇంకోటి చూద్దాం. 49/54 ప్రాబ్లం. సో 4 ఇలాగే రాశాను. ఇక్కడ ఏంటంటే యాడ్ చేసినప్పుడు డబల్ డిజిట్ వచ్చింది అనుకోండి, సింగిల్ డిజిట్ వస్తే అలాగే రాస్తాము. డబల్ డిజిట్ వస్తే ఏం చేయాలి? 9, 5 14 కదా, 14 వచ్చింది. సో 4 ఇక్కడ, 1 ఇక్కడ. క్యారీ యాడ్ రూల్, క్యారీ తీసుకెళ్లి పక్కన నెంబర్కి ఇస్తున్నాం, ఎందుకు? యాడ్ చేయడానికి. అందుకే క్యారీ యాడ్ రూల్ అంటున్నారు దీన్ని. 9 + 5 14 అయితే 4 ఇక్కడ రాసిన, 1 క్యారీ పక్కన ఇచ్చిన, 1 4 + 1 ఏమవుతుంది? ఇలా వచ్చినప్పుడల్లా ముందు దాన్ని మొత్తాన్ని యాడ్ చేయాలి. 544 ఆన్సర్. అర్థమైందా? ఏమా ఎస్ఆర్ నో చెప్పాలి. ఇప్పటి వరకు అందరికి అర్థమైందా? ఇంకొక పెద్ద ప్రాబ్లం తీసుకుందాం. 30 అరే పాపం స్టఫ్ కొంచెం ఆపండి బా. 36, 49, 86 ఓకేనా. ఇలా ఇచ్చినాడు ఇంకో ప్రాబ్లం. ఇది కూడా అంతే, రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాము. 6 అలాగే రాయాలి. 8 + 9 ఎంత? 17 కదా. సో 7 ఇక్కడ, 1 ఇక్కడ. చెప్పినా కదా ఇలా వస్తూనే ముందు దీన్ని కూడేయాలి, తర్వాత ఏమన్నా. సో 4 + 1 5. బార్కి ఇటువైపు అటువైపు ఉన్న నెంబర్లు యాడ్ చేయాలి, రూల్ తెలుసు కదా. సో 6, 5 11 కదా. ఓకేనా. యోగ్యశ్రీ ఫస్ట్ చెప్పేది విను నాన్న, నువ్వు ఫస్ట్ వినాలి. ఓకేనా. సో 4 + 1 5, 5 + 6 ఎంత? 11. 1 ఇక్కడ రాసినాను, క్యారీ ఇక్కడ ఇచ్చినాను. సో 3 + 1 ఏమవుతుంది? 4. సో ఆన్సర్ 4176, 4176. క్లియర్. ఇంకోటి చూడండి, పెద్దది రాసుకుందాం. 68/43/96/25. ఇంకొంచెం ఎక్కువ రాసిన నేను, నెంబర్లు పెంచుకున్నాను అంతే, సేమ్ రూల్. 5 ఇలాగే రాయాలి. 2 + 6 8. సో క్యారీ రాలేదు కాబట్టి ఏం చేసేది లేదు. 9 + 3 12 కదా, ఇప్పుడు క్యారీ వచ్చింది. 2 ఇక్కడ, 1 ఇక్కడ. సో ఫస్ట్ రెండింటి కూడేయండి. సో 4 + 5 4 + 1 5, 5 + 8 ఎంత? 13. సో 6 + 1 ఎంత? 7. అర్థమైందా? 73,285 ఎలా వచ్చిందో అందరికీ అర్థమైందా? ఎస్ఆర్ నో చెప్పండి చాట్లో. వెరీ గుడ్, నైస్. సో ఇప్పుడు ఒక స్పెషల్ రూల్ ఉంది క్యారీ యాడ్ రూల్లో, అందరూ వినండి. ఒక స్పెషల్ రూల్ ఉంది. ఏంటి స్పెషల్ రూల్? ఏంటంటే ఎక్కడన్నా మనకు సింగిల్ డిజిట్ వచ్చింది అనుకోండి ఇచ్చిన ప్రాబ్లంలో, ఓకే, సింగిల్ డిజిట్లు 7 చూడండి, 9, 7 సింగిల్ డిజిట్ కదా. మనం ఏం చేయాలి? ముందు క్యారీ యాడ్ రూల్ అప్లై చేసే ముందు ఖచ్చితంగా మర్చిపోకుండా దాన్ని డబల్ డిజిట్ నెంబర్గా మార్చాలి, ఏ వాల్యూ యాడ్ మార్చకుండా. 9 వాల్యూ మారకూడదు. 09 అయినా 9 అయినా ఒకటే కదా, 07 అయినా 7 అయినా ఒకటే కదా. సో క్యారీ యాడ్ రూల్ అప్లై చేయండి మళ్ళీ. 0 + 8 8, 4 + 9 13. సో 0 + 1 1, 1 + 8 9, 6. ఆన్సర్ 69,383. అందరికీ ఓకేనా? ఇప్పటి వరకు క్లారిటీ వచ్చిందా? ఏమైనా తేడా ఉందా? అయిపోయిందా? అందరికీ అర్థమైందా? ఒకసారి చెక్ చేద్దాం అర్థమైందో లేదో. ఓకేనా. 83, అబ్బా ఏమైంది ఇది? 83 49, ఇది 3 మా 83. ఓకేనా. 49 54 36. ఆన్సర్ చెప్పండి దీనికి. ఆన్సర్ చేసి చెప్పాలి అందరూ.
రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. ఎవరికైనా అర్థం కాకుంటే అడగండి. రైజ్ యువర్ హ్యాండ్. హ్యాండ్ రేజ్ చేస్తే మీకు డౌట్ ఉందని అర్థం అనుకుంటాను నేను. వెరీ గుడ్ ప్రణవ్, ప్రసాద్, దీపక్, వెరీ గుడ్. ఆ స్పీడ్ చూసినారా అని? అసలు ఆ ఏజ్ ఎవరిది ఏజో తెలియదు, ఎవరు ఏ క్లాసో తెలియదు. ఒకరు 4th క్లాసు, ఒకరు 9th క్లాసు, కానీ సేమ్ ఆన్సర్, సేమ్ టైమింగ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వేదిక్ మ్యాథ్స్. తల్లిదండ్రులందరూ ఇది అర్థం చేసుకోవాలా. మీకు ఎప్పటికే సగం అర్థమైంటుంది స్కూల్ సిస్టమ్ ఎలా ఉంది, ఎలా ఏడ్చింది, పిల్లల జీవితాలు ఎంతవరకు ఎంత స్పాయిల్ అయినాయని. సో దేవుడి దయ వల్ల మాకు దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చినాడు. మొట్టమొదటిగా నన్ను ఒక వేదిక్ మ్యాథ్స్ కోచ్గా ఒక కొత్త జన్మనిచ్చినాడు, మొదటిది. రెండవదేమో గురువులకు సాయం చేసే భాగ్యం ఇచ్చినాడు. సాయం అనకూడదు, గురుదక్షిణ. వారికి గురుదక్షిణ ఇచ్చే భాగ్యం ఇచ్చినాడు. తర్వాత ఇప్పుడు ఒక కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసే ఒక మహాకార్యాన్ని మా చేతుల్లో పెట్టినాడు. దానికోసము నేను ఒక్కడి వల్ల సాధ్యపడదని మొత్తం మహానుభావులందరూ అన్ని అష్టదిక్కుల నుంచి వస్తున్నారు. అమ్మవారే తరలి వచ్చింది మాతో పాటు. ఇప్పుడు అమ్మవారు ఉంది మాతో. అజ్మీరా బాబీ గారు, మా CEO, ఫౌండర్ ఆఫ్ వేద పాఠశాల, మొట్టమొదటి తెలంగాణ గిరిజన మహిళా పైలట్, కమర్షియల్ పైలట్ గా అవార్డు పొందిన మేడం. ఆ అమ్మవారే ఇప్పుడు మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. అందరికీ అర్థమైంది కదా? నా టైం ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. వా నేను ఇట్లా అదేంటి కుందేలులాగా పండుకొని లేచి కుందేలు వద్దులేండి, తాపేలే, రెస్ట్ తీసుకుందామని చెప్పి. సరేనా? ఇప్పుడు ఐ విల్ రివీల్ ది సీక్రెట్. ఇప్పుడు నాకు ఒక వాలంటీర్ కావాలి. ఎవరు వస్తారు? హూ విల్ బి ది వాలంటీర్? ఎంజాయ్ చేయొచ్చమ్మా మీరు. బోరు ఎవరికి ఫస్ట్ ఎవరిది వచ్చిందంటే హ్యాండ్, గార్గేయి ఆల్రెడీ ఒకసారి డెమోకి అటెండ్ అయినావు. గార్గేయి, నువ్వు నీ పేరు పలకడానికి కూడా కష్టపడినా ఫస్ట్ నేను. అమ్మవారి పేరు గార్గేయి, నా స్టూడెంట్. నువ్వు ఒకసారి గార్గేయిని కో-హోస్ట్ చేయండి. గార్గేయి కో-హోస్ట్ అయిందా ఏంటి? కాలేదా? అయినావా నాన్న? గార్గేయి తల్లి, నీకు ఏ టేబుల్ కావాలి నాన్న? ఏ టేబుల్ కావాలా? పెద్ద టేబుల్ చెప్పు. ఏ టేబుల్ కావాలా? 865 టైమ్స్ మనకు 10 లోపల. టేబుల్ అంటే 1 నుంచి 10 వరకే ఉంటుంది, తెలుసు కదా? టైమ్స్ 1, టైమ్స్ 2. నీకు ఏది కావాలి చెప్పు. 9. వెరీ గుడ్. టఫెస్ట్ వన్ తీసుకున్నాం అయితే, ఎందుకంటే 9 టేబుల్ అందరికి కష్టమే. 7th, 8th, 9th కొంచెం డిఫికల్ట్. ఎనీహౌ, రెడీ? ఫస్ట్ చెప్పు నాన్న. 9 times 8 ఎంత? 72 సార్. ఏ పక్కన అమ్మ నాన్న చెప్పకూడదు. నీకు 9 టేబుల్స్ వచ్చు కదరా తల్లి? వచ్చా నాన్న? 9 టేబుల్స్ వచ్చా? ఎస్ సార్. దెన్ టైం తీసుకొని నువ్వే చెప్పు, నో ప్రాబ్లం. మనకి ఇంకా మనకి ఇంకా 8 నిమిషాలు ఉందిలే. చెప్పు. 9 ఆరుల 54. 9 6 54. 9 5 45. వెరీ గుడ్, సూపర్. చూసినావా? నువ్వు నమ్ము, ఎవరి మీద డిపెండ్ కావాకు. ఓకేనా? సో ఇప్పుడు రైట్ సైడ్ నుంచి అందరు క్యారియర్ రూల్ అప్లై చేయండి. 5 8 7 ఇదే ఆన్సర్. 865 9ల మనం ఈరోజు 865 ఎక్కము. మన గార్గేయి గారు మనకు నేర్పించినారు. అర్థమైందా? అండర్స్టూడ్ సార్. ఎందుకు క్యారియర్ రూల్ నేర్చుకున్నామో అర్థమైందా అందరికి? ఇప్పుడు 78,654 టైమ్స్ 7 కావాలి నాకు. ఏం చేస్తానంటే 49 56 ఇడాల 42 35 28 8 7 5 0 15. ఇదేనండి ఆన్సర్. అర్థ అయితా? సబ్కో సమజ్ గయా క్యా? నాకు హిందీ రాదులేండి, తప్పు మాట్లాడింటే చెప్పండి. ఎందుకు క్యారియర్ రూల్ నేర్చుకున్నామో అర్థమైందా? ఇప్పుడు మనం కోటికి వెళ్దాం. 68,75,00,000
58,342 ఇంటూ 4 చేద్దాంలేండి, కోటి కదా, చిన్నదాంతో మొదలు పెడదాం. రెడీ? ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ చూడండి, 4 ఆరు 24, 32. చెప్పు నాన్న. That 4 will నాన్న ఇది. 4 అనాయినా sir. 4 నాన్న. నువ్వంటే టాలెంటెడ్, బ్రిలియంట్ కాబట్టి 9 తీసుకున్నావు. నేను ఏదో చిన్నపిల్లోని కాబట్టి నేను 4th తీసుకున్నా. ఓన్లీ అప్ టు 4. ఓకే. 4 times 7, 4 ఏళ్ళు 28, 5 4 20, 5 4 20, 2 5 ఉన్నాయి ఇక్కడ, ఇది 5, 8 4 32, 3 4 12, 4 4 16, 8 సింగిల్ డిజిట్ చూడండి, 08 రాశాను. 8 6 3 3 3 3 3 2 0 5 7. ఇది ఆన్సర్. 68,75,58,342 ఇంటూ 4 ఎంత అంటే 275,23,00,000. 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు 100 కోట్లు 275,02,33,368. అంతేనా? కరెక్టేనా? తప్పేమన్నా చేసినానా? ఇక్కడ విషయం ఏంటంటే వేదిక్ మ్యాథ్స్ నువ్వు తప్పు చేద్దామన్నా చేయనీయదు, నువ్వు ఈ 9 టేబుల్స్ తప్పు చేస్తే తప్ప. నేను చెప్పినాను కదా, ప్రీ రిక్విసైట్ 9 టేబుల్స్, అడిషన్, సబ్ట్రాక్షనే. అందరికీ అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. నాకు ఇంకా 5 నిమిషాల టైం ఉంది, నేను చెప్పగలను. ఎవరు హ్యాండ్ రైజ్ చేసినారు? ఎవరు? యోగ్యశ్రీ. ఇప్పుడు కాదు, ముందు ఎప్పుడో చేసినట్టుంది. యోగ్యశ్రీ అర్థమైందా నాన్న? అర్థమైందంట. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి నేను క్వశ్చన్ ఇవ్వనా? 68,342 ఇంటూ 7 చేయండి, చేసి ఆన్సర్ పంపండి. చెప్తా దీపక్, స్టోరీ చెప్తానులే, నాకు గుర్తుంది. ఊరికే తమాషకి చెప్తాను అనమాట, గుర్తు చేయండి అని. మీకు ఎంతవరకు గుర్తుంటుందా అని. గార్గేని కోహోస్ట్ నుంచి తీసేనా? అందరికి వచ్చింది ఆన్సర్? ఆహా, చంపారుగా, ఆన్సర్లు వస్తున్నాయి. నైస్ నైస్ నైస్. నాకు ఈ మధ్య మా స్నేహితుడు ఒక క్వశ్చన్ అడిగినారు, సార్ ఇప్పుడు మనం అందరి ఎక్కడ చెప్తాం సార్, అందరికీ క్లాస్ అన్నాక కొంతమంది డల్లర్స్ ఉంటారు, కొంతమంది వీకర్స్ ఉంటారు, కొంతమంది టాపర్స్ ఉంటారు, మనకు అందరికీ ఫస్ట్ ర్యాంక్ రాదు కదండి అంటారు. నా దృష్టిలో అందరికీ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అది ఎప్పుడు సాధ్యపడుతుందంటే డైరెక్టర్ కరెక్ట్గా ఉంటే సినిమా బాగా తీస్తాడు. డైరెక్టర్ సరిగా లేడు అనుకోండి, ఎవరికి అర్థం కాదు సినిమా, మంచి హీరో అయినా ఫ్లాప్ అవుతుంది. అలాగే టీచర్ సరిగా చెప్తే అర్థమయ్యేలాగా, ఇలా చూడండి అందరూ దడదడ నేను ఒకటే ఆన్సరు, అదేంటో బట్టి కొట్టిన ప్లడ్జి చెప్పినట్టు ఒక్కరు కూడా మిస్టేక్ చేయలేదు. మ్యాక్సిమము ఎవరో ఒక్కరు ఇప్పుడు అడిషన్లో మిస్టేక్ చేసి, గార్గే ఈ చిన్ని తల్లి కాబట్టి 83 అయితే అక్కడ అడిషన్ ప్లస్ చేసినట్టుంది, ఒక చిన్న మిస్టేక్. నో ప్రాబ్లం. అర్థమైందా? 20 మంది రిప్లై ఇస్తే అందరూ ఒకే టైంలో జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డిఫరెన్స్లో ఇచ్చినారు. అందరికి వచ్చినాయండి టేబుల్స్ అప్ టు 1 crore వచ్చినట్టేనా? ఛాలెంజ్లో ఎవరు గెలిచినారు? నేనా? ఛాలెంజ్ ఎవరు గెలిచారు? నిజం ఒప్పుకోండి. అలా నిజం లేదు, సారీ, సరిగా. థ్యాంక్ యూ. నాకు తెలుసు అనమాట, నేను ఎందుకు అంత ధైర్యం చేసినానంటే ఇప్పటి వరకు ఈ ఛాలెంజ్లో నన్ను గెలిచినోళ్ళు లేరు 5 నెలల నుంచి. అర్థమవుతుందా? చాలా చాలా ఈజీ వే రియల్మీ 2
మోర్లోకి వెళ్ళి మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి రీనేమ్ అని సేవ్ చేసుకోండి. మీ నేమ్ మార్చండి. తల్లిదండ్రులు ప్రేమగా పెట్టుకున్న పేరుతో ఎంటర్ అయినారనుకోండి, పలుకుతుంటే ఎంత బాగుంటుంది. యోగ్యశ్రీ, చూడండి, యోగ్యవంతురాలైన అమ్మాయి అని, అన్నిట్లో యోగ్యవంతురాలే అని అమ్మ ప్రేమతో పెట్టుకున్న పేరు అది. మీరందరూ మా అడ్మిన్స్కి ఇక్కడ కో హోస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎవరికైనా కానీ మీ పేరు మొబైల్ నెంబర్ సెండ్ చేయండి. మీ పేరు మొబైల్ నెంబర్, ఎందుకంటే మేము ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం ఓన్లీ ఫర్ యూ. ఎవరైతే రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయబడుతుంది. క్లాస్ గ్రూప్ అంటారు దాన్ని. ఆ క్లాస్ గ్రూప్లోనే నేను టాపిక్ చెప్పినప్పుడు దాని యొక్క జూమ్ లింక్ మరియు అప్డేట్స్ మరియు నోట్స్ మరియు క్వశ్చన్లు హోంవర్క్ ప్రతిదీ ఆ గ్రూప్లో మాత్రమే పోస్ట్ చేయబడుతుంది. కనుక ఎవరైతే కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారు ప్రసన్న గారికి కానీ పల్లవికి కానీ వీళ్ళిద్దట్లో ఎవరికో ఒకరికి మీ పేరు మొబైల్ నెంబర్ సెండ్ చేయవలసిందిగా మనవి. మరి స్టోరీలోకి వెళ్దామా? ఆ స్టోరీ చేసి అక్కడికి 7:30కి నేను క్లోజ్ చేసేస్తాను. కాదు, పేరెంట్స్తో మాట్లాడాలి, మర్చిపోయాను. ఓకేనండి. స్టోరీ ఏం లేదు, ఒక ఏనుగును చూసుకునేవాడు ఒకడు ఉంటాడు. ఓకే, ఇదేనా ఏనుగు? ఇదేలేండి, ఏదో అనుకోండి పాపం. ఓకే, అది తలకాయ మాదిరి వచ్చిందిలే. ఇక్కడ ఒక మనిషి ఏనుగును చూసుకుంటా ఉంటాడు. వీని మావటివాడు అంటారు. ఇతన్ని మావటివాడు అంటే ఏనుగును చూసుకుంటుంటాడు. దీన్ని ఏం చేస్తాడు, ఒక చిన్న తాడుతో కట్టేసి ఉంటాడు. ఒక తాత, ఒక 60 ఏళ్ళ తాత వస్తాడు. టు ఎవ్రీవన్ పంపిస్తే ఓకే, మీ ఇష్టం, ఎలా అయినా పంపించండి. టు ఎవ్రీవన్ ఆర్ టు ప్రైవేట్గా వాళ్ళిద్దరికి పంపించండి, ప్రసన్న గారికి కానీ పల్లవి గారికి కానీ. ఇప్పుడు ఏనుగును చూసుకునేవాడు ఉంటాడు. ఒక తాత, ఒక 60 ఏళ్ల తాత ఇతని దగ్గరికి వచ్చి, ఏమి నాయనా అంత చిన్న తాడుతో ఏనుగును కట్టేసినావు, ఒకవేళ కానీ ఈ ఏనుగు ఆ తాడును తెంచుకుంటే సంతలో ఉన్నాము, జనాలందరూ వచ్చి తొక్కేస్తుంది, చంపేస్తుంది, ఇది నా మాటను నా అనుభవంతో చెప్తున్నాను, ఏనుగును పెద్ద చైన్తో కట్టేసాయి అని చెప్పినాడంట. అర్థమైందా? అంటే ఈ అబ్బాయి ఏం చెప్పినాడు, లేదు నాయన, లేవు తాతగారు, ఏం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళండి, మీ పని చూసుకోండి అని చెప్పినాడంట. అలా కాదయ్యా, నువ్వేమైనా ఏనుగువా అలా చెప్పడానికి? నువ్వు ఏనుగుని చూసుకునేవాడివి, అది ఎలా బిహేవ్ చేస్తుందో దానికే తెలియదు, కొమ్ములు కూడా ఉన్నాయి, వెళ్ళి గుద్దిందంటే అందరినీ చంపేస్తుంది, నా మాట విను, అనుభవంతో చెప్తున్నాను, పెద్ద చైన్ తీసుకొచ్చి కట్టేసేయి అని చెప్పినాడంట. అప్పుడు ఈ మావటివాడు ఏమన్నాడు, నేను చెప్తుంటే అర్థం కావట్లేదా అండి, అది అసలు ట్రైయే చేయదు, అది అసలు తెంచుకోదండి, పోండి, మీరు నా మాట ఏనండి అంటే. అప్పుడు ఆయన అడిగాడంట, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు ఆ ఏనుగు తెంచుకోదని అంటే. అప్పుడు ఆయన ఏం చెప్పినాడు, ఆ ఏనుగు చిన్న వయసులో ఉన్నప్పుడు, ఓకే, ఆ ఏనుగు పుట్టినప్పటి నుంచి నా దగ్గరే ఉంది, అప్పుడు ఇదే తాడుతోనే దాన్ని నేను కట్టేసిన. అప్పుడు 1 year పాటు ట్రై చేసిందంట ఆ ఏనుగు ఆ తాడును తెంచుకోవడానికి. ఓకే, అప్పుడు ఏమైంది, ఆ ఏజ్కి ఆ తాడు చాలా కష్టంగా ఉండింది. 1 year పాటు ట్రై చేసి అది మెంటల్గా ఏం ఫిక్స్ అయింది, ఆ తాడు నాకు తెగదు అని ఫిక్స్ అయిన ఆ ఏనుగు, ఆ ఏజ్లో ఫిక్స్ అయిన ఏనుగు ఇంత పెద్దదయ్యి ఇంత ఏజ్ వచ్చినాక కూడా అది ట్రై చేయడంలే. ఫస్ట్ ట్రై చేస్తే అలా అంటే తెగిపోతుంది, కానీ అది ట్రై చేయకపోవడం వల్ల ఆ తాడు దానికి తెగడం లేదు. అర్థమవుతుందా మీకు? ఇజ్ ఇట్ క్లియర్? మనం కూడా అంతే, ఆ ఏజ్లో మ్యాథ్స్ అంటే టఫ్, మా టీచర్ తిట్టిందనో, అమ్మ అరిచిందనో, మార్కులు తక్కువ వచ్చినాయనో, ప్రాబ్లం చేస్తే రాలేదనో ఆ రోజు ఫిక్స్ అయిన మీరు ఈ రోజు వరకు ప్రతి విషయాన్ని టఫ్ కష్టమైతే సార్ దాన్ని ఇంకా మెంటల్గా ఫిక్స్ అయిపోతారు, నేను అది చేయలేను, నా వల్ల అది కాదు, నేను అది కుదరదు, ఇది అది అని చెప్పేసి ఆ నెగిటివ్ థింకింగ్ ఎప్పుడైతే మీ బ్రెయిన్లోకి ఎంటర్ అవుతుందో మీరేం సాధించలేరు. లైక్ హర్షవర్ధన్ సార్ కన్ఫ్యూజన్ అవుతాం కదా సార్ అన్ని టెక్నిక్స్ నేర్చుకుంటే అంటే, మనం చిన్నప్పటి నుంచి ఎన్ని నేర్చుకున్నాము, ఎన్ని విషయాలు మన బ్రెయిన్లో ఉన్నాయి, మన బ్రెయిన్ మెమరీ పవర్ ఎంత ఉందో మనకే తెలియదు. అన్ని స్టోర్ చేసుకోవచ్చు బ్రెయిన్లో, ఇన్ఫినిటీ స్టోర్ చేసుకోవచ్చు మన బ్రెయిన్లో. మనం దాన్ని అలౌ చేయాలి ముందు. నేను నేర్చుకోగలను, నేను వినగలను అని పాజిటివ్ థింకింగ్ పెట్టండి, అప్పుడు ఖచ్చితంగా సాధిస్తారు. ఎప్పుడు నెగిటివ్గా థింక్ చేయకండి. అందరికీ అర్థమైందా? సో మీకు అందరికీ నా మొబైల్ నెంబర్ చెప్తున్నాను. సో ఎవరెవరైతే రిజిస్టర్ అవ్వాలనుకుంటారో
సారీ 015 రిజిస్టర్ అవ్వాలనుకుంటారో ఇక్కడ ఏంటంటే ఈ నెంబర్ను మీరు బట్టి కొట్టాకండి. నేను వేదిక మ్యాథ్స్ టీచర్ని కదా, మీకు ఈజీ మెథడ్లోనే నెంబర్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చెప్తాను. చూడండి, మీకు అందరికీ 5వ ఎక్కం వచ్చా? 5వ ఎక్కం అందరికి వచ్చా? చేస్తారు నో ఇన్ చాట్. ఫిఫ్త్ టేబుల్ వస్తే నా నెంబర్ వచ్చినట్టే. ఎస్, వెరీ గుడ్. అందరూ చూడండి ఒకసారి. 9 ఏ మొబైల్ నెంబర్కైనా కామన్. 9 అనేది ఏ మొబైల్ నెంబర్కైనా కామన్. అండ్ ఈ నెక్స్ట్ నెంబర్ అంతా ఏం చెప్తుందంటే 5 3 15 అని చెప్తుంది. ఎందుకు అంటే ఈ 5 ఏం చెప్తుందంటే నెక్స్ట్ 5 3 ఉన్నాయని చెప్తుంది. ఓకే, ఈ 3 ఏం చెప్తుందంటే నెక్స్ట్ అంటే 15ని 3 డిజిట్ నెంబర్గా రాయండి నాయన అని చెప్తుంది. 3 డిజిట్ నెంబర్గా రాయడం అంటే 0 ముందర కలిపితే 3 డిజిట్ నెంబరే కదా. 5 3 జా 15. అర్థమైపోయిందా? 9 ఏ నెంబర్కైనా కామన్ మొబైల్ నెంబర్కి. 5 3 జా 15. 5 ఏం చెప్తుంది? 5 3 ఉన్నాయని చెప్తుంది. 3 ఏం చెప్తుంది? 15ని 3 డిజిట్ నెంబర్గా రాయి అంటే 015గా రాయమంటుంది. అర్థమైందా అందరికీ? నా నెంబర్ వచ్చేసిందా? ఇప్పుడు అందరూ వీరంతా ఏం చేస్తారంటే అందరూ మొత్తం పేరెంట్స్ని పిలిచి వీడియో ఆన్ చేయండి. నేను అమ్మ నాన్నతో అందరితో మాట్లాడాలి ఒక 5 నిమిషాలు. అందరు వీడియో ఆన్ చేయండి. అందరు వీడియో ఆన్ చేసి అమ్మను నాన్నను పిలవాలి. ఒక్కసారి నేను మాట్లాడాలి. వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి, అవన్నీ క్లియర్ చేస్తాను. మీ డౌట్స్ క్లియర్ అయిపోయినాయి కదా? ఏమైనా డౌట్ ఉందా ఈరోజు చెప్పిన టాపిక్లో? యా, యోగ్యశ్రీ సూపర్. ఐ హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్డ్. ఎవరికైనా బోర్ కొట్టించుంటే ఫ్రీగా చెప్తాను, ఫోన్ చేసి చెప్పండి. సార్ ఏంది సార్ ఇట్లా బోర్ కొట్టించినారు గంటన్నర సేపు అని ఎవరైనా ఫోన్ చేసి చెప్తే వాళ్ళకి ఫ్రీగా చెప్తాను. బికాజ్ నేను ఒకసారి మాట ఇచ్చినానంటే మాట నిలబడాలి, లేకపోతే సంజీవ్ సార్ ఉండకూడదు. ఈ రెండే ఉంటాయి. మాట తప్పినాడంటే సంజీవ్ సార్ ఉండడు అక్కడ. ఎవరికైనా బోర్ కొట్టించుంటే యూ కెన్ కాల్ మీ. ఐ హ్యావ్ గివెన్ మై నెంబర్. యూ కెన్ కాల్ మీ అండ్ టెల్ మీ దట్ సార్ ఈరోజు టాపిక్ అర్థం కాలేదు, మీరు ఛాలెంజ్లో అంతా మోసం చేసినారు సార్ అని చెప్పచ్చు. యా, అందరూ వీడియో ఆన్ చేయండి. పిల్లలంటే భయపడి ఉంటారు. తల్లిదండ్రులు ధైర్యంగా ముందుకు వస్తే నేను మాట్లాడతాను మీతో. అందరికీ అన్మ్యూట్ చేసే ఆప్షన్ ఇస్తున్నాను. మీరు ఇప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు. అన్మ్యూట్ చేసి మాట్లాడండి అందరూ. వీడియో ఆన్ చేయండి అందరూ. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ఎనేబుల్ యువర్ వీడియో. అర్థం చూసుకుంటున్నాడు యాదవ్ వచ్చేది, ప్రణవ్ యాదవ్ వీడికి వచ్చి తల దూకుతున్నాడు. యువర్ హ్యాండ్సమ్ రైట్ బాయ్, యువర్ వెరీ హ్యాండ్సమ్. లైక్ ఏ హీరోనో గుర్తొస్తున్నాడు అబ్బా నేను చూస్తుంటే. థ్యాంక్ యూ సార్. నిజం నాన్న, ఒకసారి హైలైట్ చేయి ప్రణవ్ని. ఎవరబ్బా ఏ హీరోనో గుర్తుకు రావట్లేదు నాకు. మొత్తానికైతే హీరోనే, ఏ కన్నడ హీరోనో. ఆది ఫేస్ కట్స్ కొంచెం, గోపిచంద్ది కొంచెం, అన్ని మిక్సీలో వేస్తే వచ్చినాడు. ఓకే, అందరూ పేరెంట్స్ అందరూ వచ్చారా? ఐ వాంట్ పేరెంట్స్, నాట్ కిడ్స్. మీ సెషన్ అయిపోయిందండి, మీ సినిమా అయిపోయింది. నా క్లాసు ఒక ఆటలాగా ఒక సినిమా లాగా ఉంటుంది. ఎందుకంటే 3 గంటలు కూర్చున్నా కూడా మీకు బోర్ కొట్టదు. దట్ ఈస్ స్పెషాలిటీ ఆఫ్ సంజీవ్ రాయుడు. బికాస్ ఐ లవ్ టీచింగ్. ఐ ఫీల్ లైక్ ఐ బాంట్ టు టీచ్. అండ్ ఎంత చెప్తుంటే ఇంకా చెప్పాలనిపిస్తుంది నాకు. అది మెయిన్ ప్రాబ్లం నాలో. మమ్మీ లేరని చెప్పమంటుంది అమ్మగారు. నువ్వు వచ్చి కూర్చోనా. చూడండి, 5 to 10 క్వశ్చన్స్ అడుగుతాను. మాక్సిమం 5 వేలండి, టైం ఉండదు. అడుగుతాను. మరియు ఒక 5 minutes బాడీ మెడిటేషన్ ఉంటుంది. మెడిటేషన్ ఒక 5 minutes ఉంటుంది. నా 1 hour క్లాస్లో ఏమేమి ఉంటాయో చెప్తాను. ఒక నిమిషం, ఫోన్ కింద పెట్టాను.
5 minutes ఏమో 6:10 నుంచి క్లాస్ స్టార్ట్ అయితే 5 minutes మెడిటేషన్ ఉంటుంది. ఓకే, కనిపిస్తున్నానా? రివర్స్ అయినానా? రివర్స్ సార్. ఇప్పుడు చూడండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? సో అర్థమైందా? 6 to 6:10 రివిజన్ ఆఫ్ ఎస్టర్డేస్ టాపిక్. దెన్ తర్వాత 5 minutes ఏముంటుంది? బాడీ మెడిటేషన్. దెన్ తర్వాత ఏముంటుంది? ఆఫ్టర్ దట్ ఒక 30 minutes ఒక టాపిక్, రోజుకు ఒక టాపిక్ చెప్తాను. ఎందుకంటే ఇవి కొత్త టాపిక్స్ కదా, కొత్తది ఏదైనా నేర్చుకునేటప్పుడు అతను చెప్పినాడు కదా కన్ఫ్యూజ్ అవుతారని. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా మిమ్మల్ని 60 ఏళ్ల తర్వాత అడిగినా కూడా ఆ టాపిక్ టెక్నిక్ మీరు చెప్పేలాగా నేర్పిస్తా. 30 minutes లో ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద క్వశ్చన్స్ ఇచ్చి మీరు ప్రతి ఒక్కరు, అంటే క్లాస్లో 20 మంది ఉంటే 20 మంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేలాగా. ఏమైంది ఇది నీకు ఈరోజు? ఇంకా లేట్ అవుతుంది పాపం, దీనికి కూడా కోపం వచ్చినట్టు. ఎంతసేపు తీసుకుంటాం? క్లాస్ టైం అయిందా? చెప్పింది గంట, ఇంతసేపు తీసుకుంటే. సో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతూనే వెళ్తాను. ఏ క్వశ్చన్ దగ్గర క్లాస్లో ఉన్న 20 మంది కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్తారో అక్కడ ఎక్స్ప్లెనేషన్ అయిపోతుంది. అది మేబీ 30 minutes కానివ్వండి, 35 minutes కానివ్వండి. పల్లవి, అడ్మిన్ పల్లవి ఇప్పుడు మీకు లింక్ పంపింది చూడండి. ఆ లింక్ మీద క్లిక్ చేసేసి అందరూ ఎవరెవరు రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో కోర్స్కి వాళ్ళంతా దానికి జాయిన్ అవ్వండి. ఓకే, సో లాస్ట్ 10 minutes నేను చెప్పినాను కదా ధర్మ సందేహం అని. ఇప్పుడు ఈరోజు ఒక స్టోరీ చెప్పినాను చూడండి, ఏనుగుది, మైండ్లో ఫిక్స్ కావడం అనేది. సో అలాంటి మీరు అడిగిన క్వశ్చన్ మీద నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అసలు ఆ క్వశ్చన్కు, అంటే ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటుంది, క్లాస్లో ఎందుకు ఇలా జరుగుతుంది, లేకపోతే నేను ఎందుకు చదువుతుంటే అర్థం కావట్లేదు, ఇలా ఏ క్వశ్చన్ అయినా కూడా మీ లైఫ్కి సంబంధించి ఏ క్వశ్చన్ అయినా నన్ను అడగచ్చు. ఎందుకంటే నేను 20,000 పుస్తకాలు చదివినాను. అంటే నేను కలిసే ప్రతి ఒక్క మనిషిని చదివే శక్తి నాకు ఉంది. అంటే ఆ వ్యక్తిని నేను ఒక 10 నిమిషాలు అతనితో మాట్లాడినా అతని యొక్క బిహేవియర్ కానీ, అతని ఫేస్ ముఖ కవలికలు కానీ ఇవేవి చూసినా కూడా నేను వాళ్ళ యొక్క డెసిషన్ మేకింగ్ ఏంటో చెప్పగలను. ఎలా ఉంటుంది అంటే, ఏ టైప్ ఆఫ్ మనుషులు, రకరకాల మనుషులు ఉంటారు. 3 జాతులు ఉంటాయి. ఒకడు దేని గురించి ఆలోచించని వాడు ఒకడు, రెండో వాడు తన గురించి మాత్రమే ఆలోచించుకునేవాడు ఒకడు, మూడో వాడు సమాజం గురించి ఆలోచించుకునేవాడు ఒకడు. సో ఈ మూడిట్లో ఏ కేటగిరీకి సంబంధించిన వాడు అనేది అర్థమయ్యి దాని ప్రకారం నేను నాకు కావాల్సిన విధంగా నా మార్గంలో ఏ దానికి యూజ్ అవుతారో తనకి వాళ్ళని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. కనుక మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా నా దగ్గర ఆన్సర్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నా జ్ఞానంతో నేను ఇస్తాను. సో ఇది అండి నా 1 hour క్లాస్లో మీకు వచ్చేది ఏంటంటే వేదిక్ మ్యాథ్స్ ప్లస్ మెడిటేషన్, ధర్మ సందేహము. అంటే సైకాలజీ పరంగా, మెంటల్లీ, ఫిజికల్లీ అండ్ మ్యాథమెటికల్లీ అండ్ కాన్ఫిడెన్స్ పరంగా, అన్నిటి పరంగా యూ విల్ గెట్ అన్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఈ ప్రాబ్లం చూడండి, ఇది మీరు ఈక్వల్ నెంబర్ ఆఫ్ నైన్స్ మెథడ్ చేసినారు కదా, ఇందులో లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ యూజ్ చేసి ఇది రాస్తారు, ఫస్ట్ పార్ట్ ఆన్సర్ రాస్తారు. మళ్ళీ రైట్ సైడ్ బ్రెయిన్ యూజ్ చేసి ఈ సబ్ట్రాక్షన్ చేస్తారు. ఎందుకు 2 సార్లు పంపించిన? ఓకే పర్వాలేదు. రైట్ సైడ్ బ్రెయిన్ యూజ్ చేసి 9 - 6 3, 9 - 8 2, 1 and 9 - 2 7 అని చేస్తున్నాం. సో బోత్ సైడ్స్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ అయిందా. ప్లస్ ఐక్యూ లెవెల్ చాలా బాగా ఉపయోగపడుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే మెమరీ పవర్ ఇంక్రీజ్ అవ్వడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇచ్చేసి ఆన్సర్ రాయమంటే నేను ఇప్పుడు అటు సైడ్ చూడకుండానే డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తాను. పేపర్ అవసరం లేదు, నాకు పెన్ అవసరం లేదు. అర్థమైందా? ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 72 × 78 ఇది క్వశ్చన్ అనుకోండి. ఇది కూడా ఒక మెథడ్ ఆఫ్ క్వశ్చన్. ఆన్సర్ ఇది ఆన్సర్. కావాలంటే చెక్ చేసుకోండి. అర్థమైందా? చూడండి, చెక్ చేస్తున్నారా? 72 × 78 ఆన్సర్. ఇంతేనా? అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? 35. సో 35 స్క్వేర్ కావాలనుకోండి, ఇది ఆన్సర్. కరెక్టేనా?
ఎస్ సార్. అర్థమైందా? ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కావాలన్నారు అనుకోండి, నాకు ఇంటూ 5 కావాలి అంటే నేను ఏం చేయను, అవసరం లేదు, నేను డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తాను. ఇదే ఆన్సర్, చెక్ చేసుకోండి. సో మనిషి మానవాతీత శక్తి మనిషి, ఓకేనా? ఆ పవర్ మనల్ని గుర్తించగలిగితే వి కెన్ క్రియేట్ వండర్స్. క్లియర్ టు ఎవ్రీవన్? ఐ విల్ టెల్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నిక్ నానా. నువ్వు 5 నెలల తర్వాత 5 months తర్వాత నీ క్లాస్లో నువ్వే నెంబర్ 1 అయి ఉంటావు అన్ని సబ్జెక్టులలో. చాలా మంది మ్యాథ్ వేదగణితం అంటే ఓన్లీ మ్యాథ్కే సంబంధించింది అనుకుంటున్నారు. కాదండి, మ్యాథ్ ఆల్రెడీ డెఫినేషన్ చెప్పినాను నేను. వేదగణితం అనే డెఫినేషన్ చెప్పినాను. పిల్లల బిహేవియర్లో చేంజ్ వస్తుంది, డిసిప్లిన్లో చేంజ్ వస్తుంది, క్లాస్ అటెన్షన్ పెరుగుతుంది, నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, రోజుకో కొత్త టాపిక్ నేర్చుకుంటారు, కొత్త టెక్నిక్ నేర్చుకుంటారు. పిల్లలకు మ్యాథ్స్ ఒకటే కాదు, బ్రెయిన్ మెమరీ పవర్ ఇంక్రీజ్ అవడం వల్ల వాళ్ళకు మల్టిపుల్ బ్లాక్స్ క్రియేట్ అయ్యి ఒక ప్లేస్లో మ్యాథ్స్ స్టోర్ చేసుకుంటే ఒక చోట సైన్స్, ఒక చోట సోషల్, బయాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, లైక్ ఇంగ్లీష్, ఇవన్నీ స్పేస్ దొరుకుతుంది వాళ్ళకి స్టోర్ చేసుకోవడానికి. ఎందుకంటే మ్యాథ్స్ చేస్తే కనుక బ్రెయిన్ అనేది చాలా ఫాస్ట్గా యాక్టివ్గా పనిచేస్తుంది, అందుకు మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకే చూడండి, ఎవరైనా స్కూల్ టాపర్ని తీసుకున్నాం అనుకోండి, టాపర్ ఖచ్చితంగా మ్యాథ్స్లో అవుట్ ఆఫ్ వచ్చింటాయి, అవుట్ ఆఫ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ వేదిక్ మ్యాథ్స్. ఓకే అందరూ ఓకేనా? అందరూ ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టేసానన్న మళ్ళీ అయిపోయినాక. ఓకే, మీరు అందరూ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి అందరూ. ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకే, నేను కూడా పోస్ట్ చేస్తాను చూడండి, టు ఎవ్రీవన్. ఇది గ్రూప్లో కూడా పోస్ట్ చెయ్యి, అన్ని గ్రూపులలో. హూ వాంట్ టు జాయిన్ ఫర్ ది క్లాస్ ఈవినింగ్ టైమింగ్ పెట్టు మెయిన్గా పల్లవి. వేదిక్ మ్యాథ్స్ క్లాస్ ఫ్రమ్ 6 PM. ఐ హోప్ అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుంది, సిస్టమ్ స్క్రీన్. ఎస్ సార్. వెరీ గుడ్. యా, సో మా వేద పాఠశాల ఎలా ప్రారంభమైందంటే 200 మంది స్టూడెంట్స్ అయిన తర్వాత ఫ్యాకల్టీని అందరికీ హెల్ప్ చేయడానికి ఈ వేద పాఠశాలలో ప్రారంభింపబడింది. మా ముఖ్య ఉద్దేశం, ఈ విజన్ ఒకటి చూస్తే మీకు అర్థమవుతుంది, టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ రీచ్ అవుట్ టు ది లాస్ట్ చైల్డ్ బై క్రియేటింగ్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్. 21st century స్కిల్స్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మా ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. నాట్ ఓన్లీ బుక్స్లో ఉండే చదువే కాకుండా ఫిజికల్గా, మెంటల్గా, కల్చర్ అండ్ మన వేదాస్ పరంగా మరియు బిహేవియర్ పరంగా కొత్త కొత్త కోర్సును కూడా మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. పిల్లలకు ఫ్యూచర్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళను వాళ్ళే ప్రశ్నించుకొని తెలుసుకునే విధంగా, ఎందుకు వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారని తెలుసుకునే విధంగా. సో వీళ్ళంతా మా ఫ్యాకల్టీ, సమ్ ఆఫ్ ద ఫ్యాకల్టీ హూ కెన్ టీచ్ ఆల్. మా కోడింగ్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము స్కూల్ సిస్టంలో. దీస్ ఆర్ ద ఫ్యాకల్టీ హూ కెన్ టీచ్. మల్టీ టాలెంటెడ్ మా ఫ్యాకల్టీ అందరూ త్రూ అవుట్ వరల్డ్ ఉన్నారు, త్రూ అవుట్ ఇండియా, ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. సో దీస్ ఆర్ దవర్. మా వేద పాఠశాల ఛానల్ లింక్ పెడుతుంది, ఇప్పుడు సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్కి. ఇఫ్ యూ వాంట్ అప్డేట్స్ రిగార్డింగ్ ఏ కోర్స్ కావాలన్నా ఉందండి. మేము స్పోకెన్ ఇంగ్లీషు, స్పోకెన్ ఫ్రెంచ్, స్పోకెన్ జర్మన్ కూడా మేము ఇస్తున్నాము విత్ ద సేమ్ కాస్ట్. 2000కే నెలకు జర్మన్ కానీ ఫ్రెంచ్ కానీ. వాళ్ళు కూడా మళ్ళీ ఒకరు 10 ఏళ్ళ అనుభవం కలిగిన వారు ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు. ఈజ్ ఏ రామకృష్ణ మఠ మెంబర్. ఫర్ ఆన్లైన్ క్లాస్ డెమో క్లాస్ ఎప్పుడు వరకు ఉంటుంది సార్? అయిపోయింది ఇప్పుడు డెమో క్లాస్. అంటే ఏంటి నా డౌట్ ఏంటి అర్థం? ఇప్పుడు ఆల్రెడీ నీకు డెమోలో మెన్షన్ చేసినది టేబుల్స్ అప్ టు ఇన్ఫినిటీ టీచ్ చేసినాను నాన్న. ఓకే సార్. ఆన్లైన్ అంటే ఇప్పటి నుంచి ఫీజ్ ఎంత సార్? మండే నుంచి క్లాసులు మంత్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫీజు 2000 పర్ మంత్. 5 నెలలు ఉంటుంది కోర్సు. నీకు మొదటి నెలలో బాగలేదు అనిపిస్తే కనుక 2వ నెల నుంచి కంటిన్యూ డ్రాప్ అయిపోవచ్చు. నేను ఎవరిని ఫోర్స్ చేయను, ఎందుకంటే చదువుకోవడం అనేది మనకి ఇష్టం ఉండాలి.
గుర్రాన్ని మనము నీటి వరకు తీసుకుపోగలం కానీ తాపించలేం. సో ఇప్పటి వరకు అయితే నాకు ఎవరు డ్రాప్ కాలేదు, కానీ నేను ఆప్షన్ ఇస్తున్నాను తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు, పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు అని. ఎందుకంటే నేను మామూలుగా స్టార్టింగ్లో అయితే 10,000 ఒకేసారి తీసుకునేవాడిని పేమెంట్. బట్ ఇప్పుడు కరోనా వల్ల అందరికీ ఇబ్బంది అవుతుందని దాన్ని 5 భాగాలుగా విభజించి 2,000 మంత్కి ఒకసారి పే చేయించుకుంటున్నాను. మీకు ఒకవేళ సెకండ్ మంత్ నుంచి వద్దు, మాకు ముందు అర్థం కాలేదు, ఆగలేదు, మాకు వద్దు అనుకుంటే మీరు డ్రాప్ అవ్వచ్చు. నేను ఎవరిని ఫోర్స్ చేయను, స్టాప్ చేయను. బట్ ఇప్పటి వరకు అయితే ఎవరు డ్రాప్ అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సార్ ఇప్పుడు నేను గ్రూప్ లో జాయిన్ అయినాను సార్, ఏం పర్వాలేదా సార్? అంటే మీరు జాయిన్ అవ్వద్దు అనుకుంటున్నారా కోర్సు? ఏమో సార్, అంటే 5.5 hours 6 hours ఉంటుంది సార్ నాకు. జరుగుతుండొచ్చు మీకు క్లాసులు, కానీ ఈ క్లాసు ఆటలాగా ఉంటుంది. మీకు అసలు స్ట్రెస్ ఉండదు, ఎంజాయ్ చేస్తారు ప్రతి క్లాస్ని. సో నో నీడ్ టు వరీ 5 క్లాసులు ఉన్నాయి, 8 క్లాసులు ఉన్నాయని అవి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నాది ఒక ఎక్సర్సైజ్. నా క్లాస్ అనేది ఒక బాడీ ఎక్సర్సైజ్ కావచ్చు, మెంటల్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఫిజికల్ ఎక్సర్సైజ్ కావచ్చు, అన్నీ ఉంటాయి నా క్లాస్లో. ఎంజాయ్ చేస్తారు క్లాస్ని. సో మీకు అర్థమవుతుంది. ఒక 2 రోజులు క్లాసులు వినండి. అదే సార్, నేను గ్రూప్ లో జాయిన్ అయినాను సార్, చూసుకో. ఏం పర్వాలేదు సార్? పర్వాలేదు. మండే ట్యూస్డే అందరూ క్లాసులు వినొచ్చు ఫ్రీగానే. ఆ లోపు ఫీజులు కట్టండి. నచ్చి కంటిన్యూ అవ్వాలనుకుంటే ఫీజులు కట్టండి, లేకపోతే మండే ట్యూస్డే లోపు డ్రాప్ కూడా అవ్వచ్చు, గ్రూప్ లో నుంచి లీవ్ కూడా అవ్వచ్చు. మీ అందరికీ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఐఎమ్ లాక్ ఎ వాటర్. ఎవరు అడుగుతున్నారు? త్వరగా చెప్పండి, టైం అయిపోయింది నాకు. సార్, డౌట్లు ఉన్నాయా?